ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ తీసివేసిన వాడని, అందరూ త్రోసివేసిన వాడని, పైనను నన్ను ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన మన దేవాది దేవుడైన యేసయ్యకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి, నన్ను పిలిపించిన డేవిడ్ పాస్టర్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే నా తోటి సేవకులు చాలా మంది ఉన్నారు, వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. మీ అందరికీ కూడా దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. వాక్యం చెప్పే కంటే ముందు అసలు ఈ చెప్పేవాడు ఎవడో మీకు తెలియాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి వాక్యం చెప్పేస్తే అది మనం వినకూడదు. ఈ చెప్పే మనిషి ఎవరు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటనేది తెలుసుకున్న తర్వాత మీరు వినగలిగితే ఇంకా చాలా మంచిది. కాబట్టి ముందుగా నా గురించి 4 మాటలు సాక్ష్యం చెప్తాను. పూర్తిగా చెప్పాలంటే 2 గంటలు పట్టిద్ది. మరి ఆ తర్వాత మళ్ళీ వాకింగ్ కూడా 2 గంటలు అంటే మీకు ఏడు తెల్లారిపోదు. మన ఎందుకంటే జాగారం కాదు కాబట్టి 4 మాటలు చెప్పేసి నేను తర్వాత వాక్యంలోనికి వెళ్తాను. నాకు యేసు ప్రభు అంటే ఎవరో తెలియదు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ క్రైస్తవులే. మరి ఇంకా అసలు మీకు సువార్త ఎందుకు? అయినా చెప్తాను. 4 మాటలు సువార్త చెప్పి ఆ తర్వాత నేను వాక్యంలోనికి వెళ్తాను. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది అక్కడ. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే ఇక్కడ ఉన్నోళ్ళైనా, బయట ఈ సౌండ్ వినపడే వాళ్ళైనా, నీది ఏ కులమైనా యేసు ప్రభువే నీకు నిజమైన దేవుడు. నీది ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. నీది ఏ భాష అయినా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. నీది ఏ జాతి అయినా నిజమైన దేవుడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు తప్ప మరొక దేవుడు లేడు. ఇది సత్యం. అర్థమైందండి? యేసు ప్రభువే నిజమైన దేవుడు. మరి అంత గొప్ప దేవుడు అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. చాలా మంది రకరకాలుగా వస్తూ ఉంటారు, కానీ యేసుక్రీస్తు మాత్రం ఈ భూమి మీదకి పాపులను రక్షించడానికే వచ్చారంట, వేరే దానికోసం రాలేదు. మరి అసలు పాపులు అంటే ఎవరు? అంటే మీరు ఎవరన్నా పాపులు ఉన్నారా? నేను పాపిని అన్న ఒకసారి చేతులు ఎత్తండి. నేనైతే పాపినే అంటే మీరంతా పరిశుద్ధులు అనుకుంటారు. సరే, ఆయన అయితే మాత్రం మీకోసం రాలేదు, మరి ఆయన పాపుల కోసమే వచ్చారు. మరి పాపులు ఎవరో బైబిల్ ఈ విధంగా చెప్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీకు ఎంత డబ్బులున్నా నువ్వు పాపివే. నీకు ఎన్ని ఆస్తులు అంతస్తులున్నా నువ్వు పాపివే. నువ్వు ఎంత అందగత్తెమైనా నువ్వు పాపివే. ఎంత తెల్లగా ఎర్రగా ఉన్నా నువ్వు పాపివే. ఏ భేదము లేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు యేసు ప్రభు తప్ప ప్రతి ఒక్కరూ పాపే. ఆ పాపులను రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారంట. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. మరి ఆ పాపము పోవాలి అంటే మనం ఏం చేస్తున్నాం? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. మన పాపం పోవాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. కానీ అది ఎలాంటి రక్తమై ఉండాలి? పరిశుద్ధమైన రక్తమై ఉండాలి. ఈ నోరు లేని జంతువుల్ని, మేకల్ని కోస్తే ఏం ఉపయోగం? మన కడుపు నింపుకోవడానికి తప్ప దీనివల్ల మన పాపాలేం పోవు. కానీ మాకు తెలియక అలా చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా ప్రజలంతా అదే చేస్తున్నారు. సత్యాన్ని మనం గ్రహించాం కనుక యేసు ప్రభు వారి రక్తంలోనే పరిశుద్ధత ఉంది. ఆయనే మన కోసం పాప పరిహారార్థ బలి అయిపోయారు అని మనం నమ్మాలి. అయితే పాపం పోవాలి అంటే మనం ఏం చేయాలి? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 యోహాను 1వ అధ్యాయము 7వ వచనం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఈ ప్రపంచంలో ఎన్ని మేకలు కోసినా మనల్ని పవిత్రులుగా చేయలేవు. ఎన్ని దున్నపోతులు కోసినా మనల్ని చేయలేవు. ఎన్ని పొట్టేలు, ఎన్ని మేకలు కోసినా కూడా మనల్ని పరిశుద్ధంగా మార్చలేవు. ఒక యేసు ప్రభు వారి రక్తం మాత్రమే మనల్ని పరిశుద్ధంగా మార్చగలదు. మన పాపాల నుంచి మనల్ని విడిపించగలదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయ్యా, నాకు పాపం లేదేం లేదు, నాకు తెలిసిందే సత్యం, నేను అదే పాపంలో కూరుకుపోతాను అంటే నీ గురించి కూడా బైబిల్లో రాసి పెట్టే ఉంది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఏలైనగా పాపము వలన వచ్చి జీతం మరణము. నేను అదే పాపంలో ఉంటాను అంటే నీకు పాపానికి ప్రాయశ్చిత్తం అంట మరణమేనంట. కాబట్టి ఇంత బ్రతికి పాపంలోనే చనిపోకుండా మనం పరిశుద్ధతలోనికి వచ్చి రక్షణ పొందుకుని చనిపోవడం చాలా ఉత్తమం. ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికి ఆయన చనిపోయారు. ఈ లోకానికి వచ్చి యేసు ప్రభు వారు మన కోసమే మానవ రూపంలో పుట్టాడు.
33.5 సంవత్సరాలు బ్రతికాడు. మన కోసమే దెబ్బలు తిన్నాడు, మన కోసమే ఏడ్చబడ్డాడు, మన కోసమే ఉమ్మించుకున్నాడు, మన కోసమే అవమానపడ్డాడు, చివరికి ప్రాణమే పెట్టాడు. ఆయన వలన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎవడైనా మనకు 1 లక్ష రూపాయలు అప్పు ఉందనుకోండి, ఏదైనా ఎమర్జెన్సీగా బాగు లేకపోతే 10,000 అప్పు ఇవ్వమంటే ఎవడెవడో రే వాడికి ఊరంతా అప్పు, వాడికి విలువ లేదు, వాడికి డబ్బులు ఇస్తే మళ్ళీ ఎవడో, నువ్వు రోడ్ రాపించుకున్నా ఎవడో, చెక్కు తీసుకున్నా ఎవడో, వాడు ఆస్తి కుదువు కట్టబెట్టుకున్నా ఎవడో అని ఎవడో కూడా మనకు అసలు న్యాయం చేసేవాడు లేడు, హెల్ప్ చేసేవాడు లేడు. అవునా కాదా? కానీ మనము పాపులమై ఉండగానే యేసు ప్రభు వారంట మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడంట. క్రీస్తే చనిపోకపోతే అసలు ఈ భూమి మీద నీతిమంతులు ఎవరూ లేరు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. ఈ భూమి మీద ఎవడన్నా నేను నీతిమంతుడిని, నేను న్యాయం తీరుస్తానంటే మనం నమ్మకూడదు. నీతిమంతుడు ఒక్కడే, మనకి న్యాయాధిపతి ఒక్కడే, మన కోసం ప్రాణం పెట్టాడు ఒక్కడే. మనుషులు చెప్పే అన్ని ఒట్టి మాటలే. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. మరి నీతిమంతులుగా కావాలి అంటే మనం ఏం చేయాలి? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుము. మనం యేసు ప్రభు రక్తంలో కడగబడితే మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతామంట. లేదంటే మనం అంతా కూడా ఇంకా పాపులమే. దయచేసి మనమంతా నీతిమంతులుగా మారడానికి మనం రక్షింపబడాలి. ఎందుకు రక్షింపబడాలి? మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మనం చిన్నప్పటి నుంచి వింటా ఉంటాం, ప్రభు అదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు, ఆయన రాకడలో మనం అంతా ఎత్తపడాలి, ఈ లోకం అంతా పాపిష్టి లోకం, దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటా ఉంటాం. మరి మనం అంతా నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధులుగా ఉన్నామా? కాలము సంపూర్ణమైపోయినది, దేవుని రాజ్యం సమీపంగా వచ్చి ఉన్నది. మరి ఇంకా కూడా మనం సత్యాన్ని తెలుసుకోకపోతే మన ప్రయాణము నరకానికే దారితీస్తుంది. కాబట్టి మనమంతా తెలుసుకోవాలి, దేవుని రాజ్యము చేరాలి. ఈ లోకం శాశ్వతం కాదు. నువ్వు సంపాదించుకున్న ఇల్లు, వాకిళ్ళు, పొలాలు, నీ బంధువులు, మిత్రులు, నీ భార్య, భర్త, పిల్లలు ఎవరు నీతో పాటు రారు. నువ్వు చనిపోయిన రోజున నువ్వు ఒక్కదానివి అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోవాలి. నువ్వు కట్టుకున్న బట్టలు కూడా నీతో పాటు రావు. మరి వెళ్ళిపోవాలి అంటే మనం ఎవరి మాట వినాలి? వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. పొద్దున్న లేస్తే కొబ్బరికాయలు కొట్టాలి, కడ్డీలు వెలిగించాలి, దీపారాధన చేయాలి, జుట్లు బాగా పెంచుకొని మొత్తం జుట్లు కూడా అక్కడే ఇచ్చి రావాలి. గుండుకి పంపిస్తారు. ప్రభు మనల్ని కోరుకోవట్లేదు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని ప్రభు చెప్తున్నాడు. ఏ దేవుడు కూడా ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు, నేనే దేవుణ్ణి, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను, సంతోషాన్ని కలుగజేస్తాను, సమాధానాన్ని కలుగజేస్తాను ఎవరు చెప్పలా. ఒక యేసు ప్రభు వారు మాత్రమే చెప్పారు. కాబట్టి మనం యేసు ప్రభువుని నమ్మాలి, ఆయన అంగీకరించాలి, లేకపోతే చాలా ప్రమాదం. యేసు ప్రభు నా దగ్గరికే రమ్మని ఎందుకు చెప్తున్నాడో వాక్యం విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడను తండ్రి యొద్దకు రాడు. నా పేరు మల్లికార్జునరావు కనుక నేను మల్లికార్జునరావు అని చెప్పుకుంటున్నాను. యేసు ప్రభు వారే సత్యము కనుక ఆయన సత్యం అని చెప్పుకుంటున్నాడు. నేనే మార్గం అని చెప్పుకుంటున్నాడు. నేనే జీవం అని చెప్పుకుంటున్నాడు. మనం వింటే మన బ్రతుకులు మారతాయి, మన జీవితాలు బాగుపడతాయి. వినకపోతే మన ప్రయాణం అంతా నరకమే. ఎందుకు దేవుడు మనకి ఇవన్నీ చెప్తున్నాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆ లోకంలో నువ్వు ఉన్నావు కనుకనే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడంట. సత్యాన్ని తెలుసుకుంటే చాలా మంచిది, తెలుసుకోకపోతే చాలా కష్టం. ఇవన్నీ విన్న తర్వాత కూడా ప్రభువుని నమ్మకుండా చనిపోతే ఎక్కడికి వెళ్తావు? వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నాకు రక్షణ అవసరం లేదు, నాకు శిక్షణే కావాలి అనుకుంటే నీ గురించే మంచిగా ఒక వాక్యం రాసి పెట్టాడు ప్రభు. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. బైబిల్లో 2 వ్యక్తులు ఉన్నారు.
ఒక ధనవంతుడు ఉన్నాడు, ఒక లాజరు ఉన్నాడు. ఈ ధనవంతుడు బాగా తింటూ త్రాగుతూ సుఖిస్తూ ఉన్నాడు. ఒక దరిద్రుడైన లాజరు తినడానికి కూడా తిండి లేదు. ఈ ధనవంతుడి వాకిట ఉండేవాడు. ఆయన తిని మిగిలిన ఆ రొట్టె ముక్కలు, అన్నం మెతుకులు, ఆ వెముకలు అన్ని కిందేస్తూ ఉండేవాడు. పాపం అవే ఏరుకొని తింటా ఉన్నాడు. ఒళ్ళంతా కురుపులు, కుక్కలు వచ్చి నాకుతూ ఉండేవి. అయినా కూడా ఓపికగా పరిశుద్ధంగానే ఉన్నాడు. ఒక రోజున ఇద్దరు చనిపోయి పాతి పెట్టబడ్డారు. దేవదూతలే వచ్చి అబ్రహాము రొమ్ముకు కొనిపోబడ్డాయి మన దరిద్రుడైన లాజర్ని. ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయి యాతన పడుతున్నాడు. అయ్యా, తండ్రివైన అబ్రహామా, నేను ఈ పాతాళంలో యాతన పడలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు. నేను ఎంగిలి మెతుకులు పడేస్తే, నేను ఆ ఎముకలు పడేస్తే, ఆ రొట్టె ముక్కలు పడేస్తే తిని బ్రతికినోడు నీ రొమ్మునున్నాడు. ఒక్కసారి నా దగ్గరికి పంపిస్తే ఒక చిటికిన వేలైనా ముంచి నా నాలుగు మీద వేస్తే నేను బ్రతుకుతానయ్యా అని కేకలు పెడుతున్నాడు. కుదరదు. నువ్వు బ్రతికినన్ని రోజులు నీ ఇష్టానుసారం తిన్నావు, నీ ఇష్టానుసారం త్రాగావు, నీ ఇష్టానుసారం సుఖించావు, నీ బ్రతుకు అక్కడే అని చెప్తున్నాడు అబ్రహాం గారు. అయ్యా, నేనంటే ఎట్లాగో నరకంలో ఈ పాతాలను యాతన పడుతున్నానయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారైనా చావక ముందే ఒకసారి ఆ దరిద్రమైన లాజర్ని భూమి మీదకి పంపించాయా. కుదరదు. నీవు బ్రతికినప్పుడే నువ్వు రక్షణలో ఉన్నావా లేదో నువ్వు తెలుసుకోవాలి. నీ ఇంట్లో వాళ్ళు రక్షణలో ఉన్నారో లేదో నువ్వు చూసుకోవాలి. నమ్మకంగా నమ్మి బాప్తిజం పొంది ఆయన రక్షణలో ఉండి ఆయన బలలో చేయి వేస్తూ ఉండాలి. ఒక్కసారి చనిపోయిన తర్వాత దేవుడు క్షమించడు. ఇక్కడ నువ్వు ఇప్పుడు కావాలన్నా కూడా నీకు క్షమాపణ దొరుకుతుంది. దీన్ని మనం గ్రహించాలి. పేరుకే క్రైస్తవులాగా ఉండకూడదు. మనమంతా కూడా భక్తులుగా ఉండాలి. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కొంతమంది నిద్రపోతున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది, వచ్చింది కూడా ఇప్పుడే. సువార్త చెప్పడం అయిపోయింది. ఇప్పుడు నేను క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. దేవుడు మనల్ని ఈ భూమి మీద ఎలా పుట్టించాడు? మీకు వాక్యమే చెప్తాను, నేను అసలు వేరేదే చెప్పను. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఈ సువార్త సభకి నేను ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చినా నా సొంత పెట్రోల్ నా కారులో పోసుకొని వచ్చాను. మీకు వాటర్ బాటిల్ కూడా ఖర్చు ఉండకూడదని నా వాటర్ బాటిల్ నేనే తెచ్చుకున్నాను. మీరు భోజనం పెట్టినా కూడా తినం, ఎందుకంటే మేము తినిపోతే మళ్ళీ మీ బాకీ తీర్చలేము. కానీ ఈ మీటింగ్కి వచ్చి మీకు దేవుడి మాటలు చెప్పినందుకు ₹1 కానుకిచ్చినా ఏసునామలో నేను తీసుకోను. నా పరిచయం అది కాదు. నేను డబ్బులు తీసుకోను కనుక నాకు మొహమాటం లేదు. ఉన్నతున్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడి వెళ్ళిపోతాను. మీకు ఇష్టమైతే వినండి, లేదంటే అందరు కలిసి పుట్టినా కూడా నాకే ఇబ్బంది లేదు. ప్రభుకు మీరు లెక్క చెప్పాలి. కాబట్టి శ్రద్ధగా వినండి, ఎవరో నిద్రపోబాకండి. మనం చివరి దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యాన్ని స్పష్టంగా వినాలి. వినకపోతే చాలా కష్టం. ఈరోజు రాత్రికి నువ్వు చచ్చిపోతే దేవుడికి ఏమని లెక్క చెప్తావు? కాబట్టి శ్రద్ధగా వినండి. నిద్ర రోజు పోయేదే. ప్రభువు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. కాబట్టి వాక్యము చూపించే చెప్తాను. మీకు ఒక్కటి కూడా నా సొంత దశ చెప్పను, కానీ వాక్యాలు ఎక్కువ చెప్తాను. ప్రతి దాంట్లో మీకు ఆన్సర్ దొరుకుతుంది. దేవుడు మనల్ని ఏ విధంగా తయారు చేశాడు ఈ భూమి మీద? ఏ విధంగా తయారు చేశాడో ఇక్కడ ఉంది. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడంట ఆయనలాగే మనల్ని తయారు చేశాడు. ఆయనకి 2 కాళ్ళు ఉన్నాయి, అందుకని మనకి 2 పెట్టాడు. 10 తలలు 10 చేతులు లేవు. ఆయనకి ఎలా ఉంటే మనకు కూడా అలాగే పెట్టాడు. ఆయనకి 2 కళ్ళు ఉన్నాయి, మనకు కూడా 2 పెట్టాడు. ఆయనకి 2 చేతులు ఉన్నాయి, అందుకని 2 పెట్టాడు. ఆయనలాగే చాలా అందంగా సుందరంగా మనల్ని కూడా తయారు చేశాడు. అవునా కాదండి? మనమంతా కూడా దేవుని పోలిక చొప్పున నిర్మింపబడ్డాం. అందుకనే మనం దేవునికి సాక్షిగా ఉంటున్నాం. అయితే మనం ఎలా బ్రతుకుతున్నామో వాక్యం ఈ విధంగా చెప్తుంది. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 22వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. ఈ రోజున క్రైస్తవులంట కీడు చేయడానికే పరిగెత్తున్నారు, మేలు చేసేవాడు ఒక్కడు లేడు. మీకందరికి తెలియాలి ఒక విషయం. ఇదిగో ఈ పాస్టర్ గారి పేరు కోడి దానం. ఈయనది దోర్నాల మండలం, నల్లగుంట్ల పంచాయతీ, నల్లగుంట్ల గ్రామం. మీకు అందరికీ తెలుసు, వీడియోలు చూస్తుంటారు, పేపర్లో న్యూస్లు అంతా వచ్చింది. తెలియని మతోన్మాదులు మందిరాన్ని పడేశారు. తర్వాత ఎవరు పడేశారో తెలిసింది. వాళ్ళ మీద కేసులు పెడితే పోలీసులు తీసుకోవట్లేదు. మొత్తానికి ఏదో పోరాడి ఒక 100 రోజులు ప్రయాసతో ఒక 2 కేసులు పెట్టించాం. మనమంతా క్రైస్తవులమే. ఒక్కడు రాలేదు అక్కడికి, ఒక్క పాస్టర్ అనేవాడు కూడా రాలేదు. ఒక 3 వచ్చారు దోర్నాల మండలం నుంచి. ఎందుకు మనమంతా ఉన్నాం అంటే, మేలు చేయడానికే నువ్వు రాకపోతే కీడు చేయడానికి వస్తున్నావా? ఎందుకు వస్తున్నావు?
దేవుడికి ఏం లెక్క చెప్తారు? సాటి క్రైస్తవుడి మందిరాన్ని కూలి చేశారు. ఈ విషయం అందరికీ తెలుసు. మీరంతా ఏం చేయడానికి క్రైస్తవులుగా పేరు పెట్టుకుని ఉన్నారు? ఆదివారం రోజు మంచిగా పెద్దదాన్ని ఒకటి కోసుకోవడం, సగం తింటాం, సగం ఎండేసుకోవడానికా? అంటే దేవుడి మందిరాన్ని కూల్చి వేశారంటే కనీసం భయము, బాధ్యత లేదా? అలాగున్నారు ఈ రోజున క్రైస్తవులు. అలా ఉండకూడదు. మనమంతా దేవునికి సాక్షిగా ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదం. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అవునా కాదండి? మనకి దేవుడు ఎవరు? వాక్యమే దేవుడు కదా. మరి నేను ఈ వాక్యాన్ని ఇప్పటివరకు చదివాను, నాకు చదువు రాకపోయినా మా పిల్లలతో చదివించుకున్నాను. ఇది నా వాక్య గ్రంథం అని ఒకసారి చేతులు పైకి ఎత్తండి. ఏమో మీరు బైబిల్ చదివించుకున్నారా? ప్రైజ్ గాడ్. ఇంకెవరు లేరా? ఇంకొక తమ్ముడు ఎత్తాడు అక్కడ. మిగతా వాళ్ళంతా క్రైస్తవులను చెప్పుకోబాకండి. ఎక్కడ సిగ్గుచేటు. మీకు బుద్ధి లేదు, సిగ్గు అంతకంటే లేదు. ఎందుకు మీరంతా క్రైస్తవులుగా ఉంటున్నారు? దేవుడు ఎలా పుట్టించాడో దీంట్లో ఉంది, ఎలా బ్రతకమన్నాడో దీంట్లో ఉంది, ఎలా చనిపోతామో దీంట్లో ఉంది, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో దీంట్లో ఉంది. ఇదే చదవకుండా ఎన్ని సంవత్సరాల బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తున్నావు? ఏం ఉపయోగం నీ వల్ల? మీకు చదువు రాకపోతే మీ పిల్లలతో చదివించుకోవాలి. చదువుకున్న వాళ్ళంతా కూడా చదువుకోవాలి బైబిల్ని. బైబిలే చదవకుండా పేరుకి పెద్ద ముసుగేసి వస్తారు. ఏం చేయడానికి? దేవుడు లెక్క అడుగుతాడు. ఈ రోజే కనుక నీ చివరి రోజు అయితే నువ్వు పడుకుంటా, రేపు పొద్దున్న లేవు, ప్రభు దగ్గరికి వెళ్తానని నువ్వు అనుకుంటున్నావా? నరకానికి వెళ్తావు. నీ బ్రతుకేంటి అసలు? ఎందుకు మీరు బాధ్యతగా లేరు? పేరుకే మేము క్రైస్తవులైన ఒక కాళ్ళని కట్టుకుని ఉన్నారా? చివరి దినాల్లో ఉన్నాం, ఎట్లా పెడతాడు ఉండటానికి లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యానుసారం బ్రతకాలి. మీరు వాక్యానికే ప్రయారిటీ ఇవ్వకుండా ఇంకా దేనికి ఇస్తున్నారో బైబిల్లో ఉంది. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. అట్లాగే 5వ వాక్యం. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు. మీరంతా ప్రేరికే క్రైస్తవులు. పైకి మాత్రమే ముసుగేసుకొని వచ్చారు, పైకి మాత్రమే పెద్ద మనుషులాగా సట్లేసి వచ్చారు. మీరంతా భక్తులు కాదు, మీరంతా నామకార్థులు. మిమ్మల్ని సాతానుగాడు కొని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. దేవుడేమో మీకోసం ప్రాణమే పెట్టాడు, నిన్ను నిత్య జీవంలో చూడాలి అని. సాతానుగాడేమో కనీసం మీకు బైబిల్ వాక్యాన్ని కూడా గుర్తు లేకుండా వాడు కొనుక్కొని వెళ్ళిపోతున్నాడు, నరకానికి తీసుకెళ్తున్నాడు. ఇప్పటికైనా మేలుకోకపోతే చాలా ప్రమాదంలో ఉన్నాం. మనమంతా చివరి దినాల్లో ఉన్నాం. దేవుని వాక్యాన్నే చదవకుండా, చదివించుకోకుండా నువ్వు వేరే దానికి ఎక్కువ ప్రయాణ పడుతున్నావు, పరుగులెడుతున్నావు. తినడానికి, ఉండటానికి, పడుకోవటానికి. నాకు ఇంకా సంపాదన కావాలి, నాకు ఇంకా పని కావాలి, నాకు ఇంకా ఇల్లు కావాలి, బండి కావాలి, వస్తువులు కానుకొని వాటి మీద ప్రయాసపడి పరిగెత్తున్నావు. వాక్యాన్ని చదువుకోవాలి, వాక్యానుసారం బ్రతకాలి. అందుకే నువ్వు వాక్యానుసారం లేవు కనుక దేవుడు నీ మాట అంటున్నాడు. నువ్వు ద్రోహివి, నువ్వు మూర్ఖుడివి, మూర్ఖురాలువి, నువ్వు గర్విస్తువి. దేవుని కంటే ఎక్కువగా నువ్వు వేరే సుఖాన్ని కోరుకున్నావు. అందుకే ఇంకా నిద్రపోతున్నావు. తెలుసుకోవాలి. దేవుడు ఎక్కడున్నాడండి? దేవుడు ఎక్కడున్నాడు? మన చర్చిలో ఉన్నాడా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా? లేదంటే మీ ఇంట్లో ఉన్నాడా? దేవుడు ఎక్కడున్నాడో వాక్యానుసారం ఈ విధంగా చెప్తుంది. అందరూ చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 20వ వచనం. అందుకు యేసు, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. దేవుడు సర్వలోకాన్ని నోటి మాటతోటే కలుగు చేశాడు. భూమి కలుగునుగా కంటే భూమి కలిగింది, ఆకాశం కలుగునుగా కంటే ఆకాశం కలిగింది, సముద్రం కలుగునుగా కంటే సముద్రం కలిగింది, జంతువులు, చెట్లు సమస్తం కూడా నోటి మాటతోటే కలుగు చేశాడు. అంత పెద్ద సృష్టికర్త కంట తలవాల్చుకోవటానికైనా స్థలం లేదంటే భూమి మీద. మరి తలవాల్చుకోవడానికైనా స్థలం లేకపోతే ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన ఎక్కడున్నాడో బైబిల్లో చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. అవునా కాదండి? దేవుడు మన హృదయంలో ఉన్నాడంట.
మనమంట ఆయన ఆలయం అంట. అవునా కాదా? అవును అన్నోడు చదివేస్తండి. ప్రైజ్ గాడ్. మరెందుకు సిగ్గు లేకుండా ఇంకా నువ్వు సిగరెట్లు తాగుతున్నావు? సిగ్గు లేకుండా ఇంకా మంది నువ్వు తాగుతున్నావు? సిగ్గు లేకుండా అబద్ధాలు ఎందుకు మాట్లాడుతున్నావు? సిగ్గు లేకుండా వ్యభిచారం అనేది ఎందుకు చేస్తున్నావు? ఎందుకు అబద్ధాలు మాట్లాడి బూతులు మాట్లాడి ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నావు? దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడు కదా, ఎందుకు నువ్వు ఆయన ఆలయాన్ని పాడు చేస్తున్నావు? దేవుడు మన చర్చిలో లేడు, మన గుండెల్లో గుడి కట్టుకుని ఉన్నాడు. ఆ గుడిని నువ్వు ఎందుకు పాడు చేస్తున్నావు? యేసు ప్రభు వారిని రోమా సైనికులు సిలువేశారు. వీడు చచ్చాడా లేదా అని బల్లెం పోటు తీసుకుని ఒకసారి పొడిచారు. రక్తం కారకుండా నీళ్లు గారాయి. ఓ, ఇతను చనిపోవడం నిర్ధారణ అయిపోయింది, ఒక బల్లెం పోటే. మరి నువ్వు రోజు ఎన్ని బల్లెం పోట్లు వేస్తున్నావు? అబద్ధాలు మాట్లాడుతున్నావు, యేసు ప్రభుకు బల్లెం పొడుస్తున్నావు. బూతులు మాట్లాడుతున్నావు, యేసు ప్రభుకు బల్లెం పొడుస్తున్నావు. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకొని సిగ్గు లేకుండా సిగరెట్లు తాగుతున్నావు, యేసు ప్రభుని పొడుస్తున్నావు. మందు తాగుతున్నావు, యేసు ప్రభుని పొడుస్తున్నావు. నువ్వు ఒక వేషధారంలో ఉన్నావు, క్రైస్తవుడు అని చెప్పుకొని ఎన్నిసార్లు యేసు ప్రభుని చంపుతావు? అక్కడ ఏమనుంది? నా ఆలయాన్ని కనుక ఎవరైనా పాడు చేస్తే వారిని నేను పాడు చేస్తాననుంది. అందుకే మన జీవితాల్లో ఇంకా అప్పులు, అందుకే మన జీవితాలకు ఇంకా అనారోగ్యాలు, అందుకే మన జీవితానికి ఇంకా అవమానాలు, అందుకే మన జీవితానికి అవకతవకలు ఎన్నో. ఎందుకు మనం ఇప్పటి నుంచైనా నీతిగా నిజాయితీగా బ్రతకూడదు? ఎన్ని రోజులు అబద్ధమనే ముసుగులో ఉందాం? ఎన్ని రోజులు ఇంకా వ్యభిచారం అనే ముసుగులో ఉందాం? ఎన్ని రోజులు ఇంకా నామకార్థం అనే ముసుగులో ఉందాం? బయటికి రావాలి, వస్తేనే మంచిది, లేకపోతే చివరి దినాల్లో ఉన్నాం. ఎంత చివరి దినాల్లో ఉన్నామో దేవుడు చెప్తున్నాడు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం విధంగా సెలవిస్తుంది, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నువ్వు ఈ భూమి మీద ఎరగదీసిన కాడికి చాలు, ఈ పాత గుడ్డలన్నీ చించి ఆరేసిన కాడికి చాలు, ఇక రా, నిన్ను మళ్ళీ మట్టిలో కలుపుతానని పిలుస్తున్నాడు దేవుడు. ఒకవేళ వెళ్ళిపోతే నీ పరిస్థితి ఏమిటి? దేవుడు వచ్చి నీ కోసం ప్రాణమే పెట్టాడే, నువ్వు ఆయన కోసం ఏమైనా ఒక చిన్న పనైనా చేసావా? కనీసం నువ్వైనా పరిశుద్ధంగా ఉన్నావా? నువ్వైనా ఆయన ఆలయాన్ని కాపాడుకున్నావా? కాపాడుకోకపోతే నీ కోసమే నరకం తయారు చేయబడింది. ఎవరి కోసం? అన్యుల కోసమో, హిందువుల కోసమో, ముస్లింస్ కోసమో నరకం తయారు చేయబడలా. ఎవడైతే సత్యాన్ని తెలిసి కూడా అసత్యంలోనే బ్రతుకుతూ ఉంటాడో వారి కోసమే నరకం అనేది తయారు చేయబడింది. అక్కడికి వెళితే అగ్ని ఆరదు, పురుగు చావదు, చీకటి పండ్లు కొరుకుంటా. ఇప్పటికైనా మారితే మంచిది, లేకపోతే చాలా కష్టం. చాలా మంది క్రైస్తవులు సినిమాలు చూస్తూనే ఉంటారు, సీరియల్ చూస్తూనే ఉంటారు. అక్కడ చూడటం, ఇక్కడ జీవితంలో కూడా నటించటం. వాక్యం ఏమని సెలవిస్తుంది? అందరూ చదవండి. 1 పేతురు 4వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, మనము పోకిరి శాస్త్రాలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. నీ ఇష్టానుసారం నువ్వు జీవించడానికి గతించిన కాలమే చాలు. ఇప్పటికైనా నువ్వు మారుతావా మారవా అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నేను సీరియల్ చూడట్లేదు, నేను సినిమాలు చూడట్లేదు, నా భర్త తాగట్లేదు, నా భార్య బూతులు మాట్లాడట్లేదు, మేమంతా దేవునికి సాక్షిగా ఉన్నామన్న ఒకసారి చెవులు ఎత్తండి. ఒక్కరు లేరు. ప్రైజ్ గాడ్, ఒక బ్రదర్ ఎత్తాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు, దేవుడికి నువ్వే ఇంకా మళ్ళీ ఒకసారి సిలివేస్తున్నావు, దేవుడిని నువ్వే ఇంకొకసారి బలంతో పొడుస్తున్నావు. ఉపయోగం ఏమీ లేదు. మారితే మంచిది, లేకపోతే చాలా కష్టం. అందరూ అనుకుంటా ఉంటారు, నేను చేసే కార్యాలు ఎవరికి కనపడట్లేదు, ఎవరు చూడట్లేదు అని. నువ్వు చేసే కార్యాల కోసమే ప్రత్యేకంగా ప్రభు వాక్యాన్ని రాపించాడు బైబిల్లో. అదేమిటో అందరూ చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం, మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదీ లేదు, మనం ఎవరికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నది. అర్థమైందా? నేను బూతులు మాట్లాడినా, సిగరెట్లు తాగినా, బీడీలు తాగినా, అబద్ధాలు మాట్లాడినా, మోసం చేసినా మీ తలంపులు ఎరిగిన దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఆయనకి కనపడన్నదంటూ ఏ స్పష్టము లేదంట. ఆయనకి అన్ని అంత స్పష్టంగా కనిపిస్తున్నాయని అర్థం. కాబట్టి ఇప్పటికైనా మనం జాగ్రత్త పడితే మంచిది, లేదంటే దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును.
అర్థమైందా? మీ అపరాధములు విస్తారములైపోయినాయి అంట, మీ పాపములు బహుఘోరమైనవి అంట. మరి ఇప్పటికైనా మీ అపరాధములు మాని, మీ పాపములు మాని ఆయన దగ్గర క్షమాపణ అడిగితే ఆయన క్షమించే దేవుడు. లేదంటే నిత్య నరకం నీకోసమే తయారు చేయబడి ఉంది. ఎండాకాలంలో చెప్పులు లేకుండా ఒక పూట పని చేస్తే మనకి సాయంత్రానికి పాసు రావు. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు. ఇక్కడ కాసేపు ఎండ వస్తే చెట్టు కనపడితే పరిగెత్తావు, ఇల్లు కనపడితే పరిగెత్తావు. అక్కడ పరిగెత్తడానికి ఏమీ లేదు. నువ్వు పడుకుని బుర్రెలన్నా ఏమీ లేదు. నీ శరీరం అంతా అలాగూ కరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ తయారవుతూ ఉంటుంది, మళ్ళీ కరిగిపోతూ ఉంటుంది, మళ్ళీ తయారవుతూ ఉంటుంది. అదే అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే. ఇప్పటికైనా మనం మారితే మంచిది, లేకపోతే చాలా కష్టం. చాలా మంది క్రైస్తవులు పేరుకి క్రైస్తవులు. ఈ ప్రపంచంలో చాలా జంతువులు కలుగు చేశాడు దేవుడు. ఏ జంతువు అయినా సరే ప్రతి ఆకు తింటది, ప్రతి చెట్టును తింటది, ఒక్క ఆకు మాత్రం తినదు, అదే పొగాకు. ఈ మనిషి అనేవాడు పంది కూడా తినని పొగాకునే తింటాడు. వీడికి సిగ్గు లేదు. వీడి దేవుడిని చాలా అందంగా సుందరంగా తయారు చేసుకున్నాడు, కానీ వీడికి మాత్రం పొగాకే చాలా అందంగా కనపడుతుంది, చాలా సుందరంగా కనపడుతుంది, చాలా రుచిగా ఉంటుంది. వాడి గురించి బైబిల్ ఏం రాసిందో ఒకసారి చూడండి. యోబు గ్రంథము 20వ అధ్యాయం 12 నుండి 16 వరకు. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారు దానిని నాలుక క్రింద దాచిపెట్టిరి. పొగాకు వాడు అన్నం తిన్న వెంటనే వెయ్యాలి, పెదం కిందనో లేదా బుగ్గ కిందనో. ఎవడన్నా వచ్చి మాట్లాడుతున్నాడంటే దాన్ని నాలుగు కింద పెడతారు. అది ముందే ప్రభువుకు తెలిసి అందుకే రాసి పెట్టాడు. దాన్ని పోనీయక భద్రము చేసుకునిరి, నోట దాన్ని ఉంచుకొనిరి, అయినను వారి కడుపులో వారి ఆహారము పులిసిపోవును, అది వారి లోపల నాగుపాముల విషమగును. వారు ధనమును మింగివేసిరి గాని ఇప్పుడు దానిని మరలా కక్కివేయుదురు, వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును. మంచిగా చెప్తే వినట్లా. క్యాన్సర్ అనే ఒక రోగం వస్తుంది, అది నాగుపాముల విషము కంటే ఇంకా ప్రమాదకరం. నీ ఆస్తి అంతా అమ్మినా క్యాన్సర్ పోదు, నీ పొలాలన్నీ అమ్మినా క్యాన్సర్ పోదు. అది రాకముందే మేలుకుండా అంటే ఎవడు వినట్లా. పేరుకి క్రైస్తవులే. ఏ జంతువు తిందో, కుక్క కూడా తిందో, పంది కూడా తిందో. వీడు అంతకంటే ఇంకా దారుణం, వీడు అంతకంటే నీచుడు, నికృష్టుడు. దేవుడు వద్దని చెప్పిందని కూడా ఇంకా బ్రతిమడుకుని తింటాడు, దాన్నే ఆశపడతాడు, దాంతో తృప్తి పడతాడు, దాంతో చచ్చి కాటికి వెళ్తాడు. ఇప్పటికైనా మారితే మంచిది. నేను ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోబాకండి. ఇలా చర్చిలో పాస్టర్లు ఎవరు మాట్లాడరు. మాట్లాడితే మీరు తెల్లారి చర్చికి రారు. మీరు రేపు పొద్దున చర్చికి వచ్చినా నాకు అనవసరం, మీరు రాకపోయినా నాకు అనవసరం. నేను చావు బతుకుల మధ్యలో ఉచితంగా ప్రభు రక్షణ నేను తెలుసుకున్నాను, పొందుకున్నాను. అందుకే నాకు చేతనైన మాటలు నేను కూడా మీకు చెప్పేసి ఉచితంగానే వెళ్ళిపోతాను. కాబట్టి ఉన్న వాస్తవాన్ని ప్రకటించే వెళ్ళిపోతాను. కాబట్టి ఎవరైతే పొగాకుని ఇంకా నమ్ముతున్నారో వారు దయచేసి ఈ రాత్రితోటి విడిచిపెట్టాలి. లేదంటే దేవుడు నీకు హెచ్చరిక కలుగు చేస్తున్నాడు, నీకు నెమ్మది లేకుండా చేస్తాడు, నీకు నిద్ర కూడా పట్టకుండా చేస్తాడు. తెలుసుకుంటే మంచిది. బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళ గురించి కూడా వాక్యం విధంగా సెలవిస్తుంది. యోబు గ్రంథము 20వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. వారి కడుపులో నుండి దేవుడు దాన్ని కక్కించును, వారు కట్లపాముల విషమును పీల్చుదురు, నాగుపాము నాలుక వారిని చంపును, ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచి వారు సంతోషింపరు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. నువ్వు పొగాకు తిన్నా అదే రోగం, నువ్వు పొగ తాగినా అదే రోగం. మానేస్తే మంచిది. క్రైస్తవులే చాలా మంది ఈ రోజున ఈ పొగాకు ఎవరు ఎక్కువ తిన్నారంటే క్రైస్తవులే. మనం వేరే వాళ్ళకి మాదిరికరంగా ఉండాలి. యేసు ప్రభు వచ్చి నా కోసం ప్రాణం పెట్టాడు, నేను ఆయనకి సాక్షిగా ఉండాలి. నేను కానీ నా ఇంటి వారు కానీ ఎవరు పొగాకు పదార్థాలు మేము వాడం అన్నట్టుగా సాక్షిగా ఉండాలి. ఎవరైనా ఉన్నారా? నేను కానీ నా ఇంట్లో వాళ్ళని కానీ పొగాకును వాడం అన్నోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్. 2-3 ఎత్తినట్టున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? మీ వాళ్ళంతా దేవుడు వద్దన్న పని చేస్తున్నారు. మీరు మారాలి, మీ ఇంట్లో వాళ్ళని మార్చుకోవాలి. ఇవి చివరి దినాలు. ఆ రోజున అబ్రహాం తోటి బ్రతిమాడుకుంటున్నాడు ధనవంతుడు. అయ్యా, నేనంటే ఎలాగో ఇక్కడ యాతన పడుతున్నాను పాతాళంలో, నాకు 5 సహోదరులు ఉన్నారు,
ఒక్కసారి పంపించయ్యా రక్షణ పొందారంటే కుదరదు. నువ్వు ఉన్నప్పుడే నువ్వు మార్చుకోవాలి నీ ఇంట్లో వాళ్ళని, లేకపోతే నీకు తప్పదు, వారికి తప్పదు. ఏం ఉపయోగం ఇంత బ్రతికి నీ కోసం వచ్చి ప్రాణం పెట్టి ఏసై నరకానికి పంపించడానిక? ఆయన పంపించట్లా, నువ్వే కావాలని ఏరుకోరి తీసుకుపోతున్నావు నిన్ను నీ కుటుంబాన్ని. కాబట్టి బయటికి లాగితే మంచిది, లేకపోతే చాలా ప్రమాదం. యేసయ్యేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇప్పటి వరకు జరిగించిన అన్నీ కనుక వదిలిపెట్టి నువ్వు నూతన మనసు నూతన బుద్ధి కనుక తెచ్చుకుంటే మంచిదంట. లేకపోతే నీ ఇష్టం, నాకు నరకమే కావాలనుకుంటే చేసుకో. మందు తాగేవాడి గురించి బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం, ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును, దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు. వీడు మందు తాగుతాడు, భార్యని కొడతాడో తెలియదు, పక్కనింటి తిడతాడో తెలియదు, వీడు బండి ఎక్కుతాడో తెలియదు, కింద పడిపోతాడో తెలియదు, అమ్మకి రమ్మంటే కొనుక్కొస్తా ఉంటాడు గొడవలు. వీడికి జ్ఞానం లేదు. దేవుడంట వీడికి 300 సంవత్సరాలకు సరిపోయేంత జ్ఞానాన్ని పెట్టాడంట, అంత మెమరీ పవర్. వీడికి అది సరిపోక ఈ కుళ్ళిపోయిన కాయలతోటి, ఈ కుళ్ళిపోయిన ఆకులతోటి, ఈ కుళ్ళిపోయిన పండ్లతోటి తయారు చేసే ఆ సారాయి కావాలి, ఆ బీరు కావాలి, ఆ బ్రాండీ కావాలి. అది తాగి వెర్రోళ్ళగా మాట్లాడుతుంటే వీడికి అదే జ్ఞానం, వీడికి అదే శక్తి. వీడికి దేవుడు అవసరం లేదు, దేవుడు పెట్టింది అవసరం లేదు. దయచేసి ముందు తాగేవాళ్ళంతా మానుకుంటే మంచిది, లేకపోతే చాలా కష్టం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యంతో మనకి అసలు పని కాదంట. దాన్ని విడిచిపెడితే చాలా మంచిది, లేకపోతే చాలా కష్టం. దేవుడు చివరిగా మీ అందరికీ ఒక హెచ్చరికను దయచేస్తున్నాడు. ఎవరైతే పొగాకును వాడుతున్నారో, ఎవరైతే మందును వాడుతున్నారో, ప్రత్యేకంగా వాళ్ళ గురించి రాసిపెట్టాడు ఈ వాక్యాన్ని. అందరూ వినండి. కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. దేవుని కృప నీకు లేకుండా నువ్వెంత ప్రాకులాడి ఏవి వెతికినా అవి నీవి కాదు. దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నువ్వు బ్రతికి, నువ్వు దేవుణ్ణి ఏది శోధించినా నీకు అన్ని ఇస్తాడు. దేవుడు నిషేధించిన దాన్ని నువ్వు మళ్ళీ కావాలని దాన్ని కడుపులో పోసుకున్నావంటే నీకు నెత్తికెక్కింది కైపు, అది నీ ఇంటికి కూడా ఎక్కింది. కొంతమందికి సిగ్గు లేదు, పిల్లల ముందే తెప్పించుకొని మరి ఇంట్లోనే తాగుతారు. ఆడేం నేర్చుకోవాలి నీ పిల్లోడు? నిన్ను చూసి మా అయ్య తాగుతున్నా నేను కూడా తాగాలని నేర్చుకోవాలా? బుద్ధి ఉండాలి మనకు కొద్దిగైనా. బుర్ర పెట్టాడు కదా మనకి, ఏం చేయడానికి. అది ఒట్టి బుర్ర కాదు, మట్టి బుర్ర కాదు, మెదడనే బుర్ర పెట్టాడు. స్త్రీలు ఎలా ఉండాలో, ఆడవారు ఎలా ఉండాలో బైబిల్లో ఈ విధంగా ఉంది. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు. నేను అందరి గురించి చెప్తాను, ఒక తాగుబోతుడే కాదు, మగోడే కాదు, పిల్లల గురించి చెప్తాను, పెద్దల గురించి చెప్తాను, పార్సల్ గురించి కూడా చెప్పి వెళ్తాను. చెప్పకుండా వెళ్ళను. అందుకని శ్రద్ధగా వినండి. నాకేం మొహమాట లేదు, నేను డబ్బులు తీసుకుని కదా, నేను కూలోని కాదు, నేను యజమాని కొడుకుని. మరియు స్త్రీలను అనుకోగలిగి స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకునవలెను. క్రిస్మస్ వచ్చిందంటే చాలు మనలాగా బెదిరిపెట్టే బట్టలు ఎవరు వేసుకోరు, అంతా జిగేలే. పూలు కూడా పెడతాం, మంచి 4-5 మూరలు పెట్టుకోవడం తప్పు లేదు. బంగారం కూడా వేస్తాం, అప్పో సప్పో తెచ్చుకొని. బంగారం లేకపోతే బంగారం లాగా ఉండే పిచ్చి కూడా వేసుకుంటాం. ఎందుకంటే మనకి సోకు, మన సోకు మన క్రియల్లో ఉండాలి, మన సోకు మన ప్రవర్తనలో ఉండాలి. ప్రభు అదే చెప్తున్నాడు, ఉంటే మంచిది, లేకపోతే చాలా ప్రమాదం. 1 పేతురు 3వ అధ్యాయం 1వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు లోబడి ఉండుడి. అర్థమైందండి? స్త్రీలంట ఎవరికి లోబడి ఉండాలి? మీ పురుషులకు లోబడి ఉండాలి.
ఈ రోజున స్త్రీలు ఎవరు పురుషులకు లోబడి ఉండట్లా, వేరే పురుషులకు లోబడి ఉంటున్నారు. అందుకనే ఒక మ్యారేజ్ అయితే ఫోటో షూట్ కానీ తీసుకెళ్ళి ఒక కొండ మీద నుంచి దూరం చంపేస్తుంది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత హనీమూన్ కానీ మేఘాలయ తీసుకెళ్ళి అక్కడి నుంచి దూరం చంపేస్తుంది. వీడు కష్టపడి నా భార్య పిల్లలను పోషించుకోవాలని దుబాయో అమెరికానో ఎక్కడికి వెళ్తే వీడు వచ్చేసరికి వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకొని వీడి ఇంటికి రాగానే వాడిని ముక్కలు చేసి సిలిండర్కి బొక్కేసి దాంట్లో పెడుతుంది. వీడిని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెడుతుంది. ఈ స్త్రీ ఏ పురుషుడికి లోపడుతుంది? సొంత పురుషుడికి లోపడట్లా, పక్కన ఉండే పురుషుడికి లోపడుతుంది. ఇంట్లో వాడిని చంపేస్తుంది. జీవితాలు పతనమైపోతున్నాయి. స్త్రీలారా, మీ పురుషుడికి లోబడి ఉండుడని వాక్యం సెలవిస్తుంది. లోబడితే మంచిది, లేకపోతే చాలా ప్రమాదం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను. చాలా మంది పేరుకే క్రైస్తవులు, వీరికంటే అన్యులే బెటరు. అటు క్రిస్టియన్లో లేరు, ఇటు లోకంలో లేరు, నామకార్థమనే ముసుగులో ఉన్నారు. అదే దేవుడు హెచ్చరిస్తున్నాడు. నువ్వు ఉంటే భక్తురాలుగానైనా ఉండు, ఉంటే భక్తిహీనురాలుగానైనా ఉండు, మధ్యలో ఉండొద్దు అని చెప్తున్నాడు. కానీ మనకి అట్లా కుదరదు. ఆదివారం రోజు వస్తాం, పాస్టర్ గారు ఆమెన్ అనగానే వెళ్ళిపోతాం. మళ్ళీ ఆదివారం దాకా మన బ్రతికే లోకానుసారమే. అది తప్పు. మనం వెచ్చగానైనా చల్లగానైనా ఉండాలి, కానీ నులివెచ్చనగా ఉన్నామంట, అది చాలా ప్రమాదకరం. దేవుడు వేశ్యనైనా సరే క్షమిస్తాడంట, వేషధారుని మాత్రం క్షమించడంట. మనం క్రైస్తవమైన ముసుగులో కాదు, నిజాయితీ పరిగా నిజమైన క్రైస్తవులుగా మనమంతా ఉండాలి, లేకపోతే చాలా కష్టం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. కంగారు పడబాకండి, ఇంకా సగం కూడా కాలేదు. రాసుకున్న వాళ్ళందరికీ చేతులు నిప్పు పుట్టిపోవాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13-14 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. ఇరుకు ద్వారమున ప్రవేశింపుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాను కొనుగొని వారు కొందరే. నేను కనుగొన్నాను, నాకున్న అన్నీ పోయినాయి, అయినా నేను ప్రభు దారిని కనుగొన్నాను. నా దగ్గర ఏమీ లేకపోయినా యేసు ప్రభు వారు నా కోసం ప్రాణం పెట్టారు. నా ఇంకిత జ్ఞానం నాకు ఉంది. మరి ఇది మీకెందుకు లేదు? ఉంటే మంచిది, లేకపోతే చాలా ప్రమాదంలో ఉన్నారు. బైబిల్ గ్రంథం అక్రమ సంబంధం పెట్టుకుని వ్యభిచారం చేసే వాళ్ళ గురించి ఈ విధంగా సెలవిస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనం. వ్యభిచరింపకూడదు. వ్యభిచారం అంటే మరొక స్త్రీనో మరొక పురుషునో ఇష్టపడి వారితోటి పాపం చేయటమే కాదు. అబ్బా ఈ అమ్మాయి చాలా బాగుంది, అబ్బా ఈ అబ్బాయి చాలా బాగున్నాడే అని అనుకోవటం కూడా వ్యభిచారమే. కాబట్టి ఎవరిని ఆశపడబాకు, నీ ఆశంతా ప్రభు మీదనే ఉండాలి, లేకపోతే చాలా ప్రమాదంలో ఉన్నట్టే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 27-28 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. అవునా కాదండి? మరి ఎందుకు ఇంకా క్రైస్తవులు సిగ్గు లేకుండా సోకులు చేసుకుంటున్నారు వేరే వాడి కళ్ళలో పడాలని? ఈ తాత్కాలికమైన జీవితంలో వేరే వాడికి నచ్చాలని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నీ భర్తకు నువ్వు నచ్చు చాలు, నీ భార్యకు నువ్వు మెచ్చు చాలు. ఎందుకు వేరే వాళ్ళని చూసి నీ హృదయంలో తప్పు చేసుకుంటున్నావు? అప్పుడే నువ్వు వారితో వ్యభిచారం చేస్తున్నావు. నీ ప్రయాణం నరకమే, తెలుసుకో. నిర్గమకాండము 20వ అధ్యాయము 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వాని దగ్గర దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. సిగ్గులేదా? నీ పొరుగు వాని దగ్గర ఏ వస్తువు నువ్వు ఆశింపవద్దు అని చెప్తే, నీ పొరుగు వాని భార్యను నువ్వు ఎలా ఆశపడుతున్నావు? నీ పొరుగు వాని భర్తను నువ్వు ఎలా ఆశపడుతున్నావు? దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు. ఈ రాత్రికైనా నువ్వు నిజమైన మారు మనసు పొందితే మంచిది, లేదంటే ప్రభు నిన్ను మొత్తాలని చూస్తున్నాడు. మొత్తించుకుంటే చాలా ప్రమాదం. మిమ్మల్ని మొత్తక ముందే మీరు మారితే మంచిది, లేకపోతే చాలా కష్టం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 24వ వచనం విధంగా సెలవిస్తుంది. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలవాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశముల యందు ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు.
దేవుడిని కాదని ఎవడైనా తప్పు చేస్తే ఎవడు పట్టుకోలేదని అనుకుంటున్నారా? దేవుని కంటే పెద్ద సిసి కెమెరా ఏదీ లేదు ఈ భూమి మీద. కాబట్టి దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాం ఇదంతా రహస్య ప్రాంతమేనని, దేవుడు అక్కడే ఉంటాడు. కాబట్టి తెలుసుకోండి, చాలా మంచిది. దొంగతనం గురించి బైబిల్ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. నిర్గమకాండము 20వ అధ్యాయము 15వ వచనం, దొంగిలకూడదు, దొంగతనమే చేయొద్దు అని చెప్తే, ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో దొంగతనాలని చేసేది క్రైస్తవులు. పొద్దున లేస్తే న్యూస్లో పేపర్లో వచ్చేది పలానా యాకోబు, పలానా ప్రకాష్ రావు, పలానా డానియేల్, పలానా అంతోని, అన్ని క్రైస్తవుల పేర్లే, పేరుకే క్రైస్తవులు. బైబిల్లో మహా గొప్ప రాజులు, మంచి ప్రవక్తులు, మంచి భక్తులు పేర్లు పెట్టుకుంటారు. చేసేమో లుచ్చా పనులు, దానివల్ల ఏమో క్రైస్తవులు అందరికీ చెడ్డ పేరు. ఇలా మనం ఉండకూడదు, పద్ధతిగా ఉండాలి, లేకపోతే చాలా కష్టం. నిర్గమకాండము 22వ అధ్యాయము 7వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ఒక్కడ సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది మనుషుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండింతలు అచ్చుకొనవలెను. వాస్తవమే, వాడు దొంగతనం చేసి దొరికాడంటే ఆ తిరిగి తెచ్చినంత కట్టాలి, పోలీసుతో తన్నులు తినాలి, జైలు పాలవ్వాలి. రెండింతలు కాదు, మూడొంతలు. కాబట్టి దయచేసి క్రైస్తవులు ఎవరు వేరే వాటిని ఆశింపకూడదు, దొంగతనం చేయకూడదు, అది మంచిది కాదు. పిల్లలు, క్రైస్తవుల పిల్లలు వారి తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఎవడండి ఈ రోజు సన్మానిస్తున్నాడు తల్లిదండ్రుల్ని? ఏదైనా మాట్లాడితే ఎవరు మూసుకో, తెలియదు కానీ పిల్లలు ఎదురు మాట్లాడాలి. నేను కూడా విర్రవీగాను, ఎదురు మాట్లాడాను, ఏం చేయలేము. అప్పుడు అంత సైకోగా ఉన్నాం, తాగి తిరుగుతా. ఆ తర్వాత తెలిసింది తల్లిదండ్రులు అంటే దేవుడి తర్వాత మళ్ళీ వాళ్ళే అని. దయచేసి ఎవరైతే చెల్లెలు తమ్ముళ్ళు ఉన్నారో దయచేసి నాలాగా మీరు మారబాకండి. మీ తల్లిదండ్రులు చెప్పిన మాటలు మీరు వినండి, మీ తల్లిదండ్రులను ప్రేమించండి, వారికి మర్యాదనివ్వండి. మీరు ఏ పని చేస్తున్నా వారి సలహా తీసుకోండి. లేదు అంటే నీ బ్రతుకేమవుతుందో వాక్యం విధంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనం, తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. ఆల్రెడీ ఆరిపోయింది నాది, మళ్ళీ వెలిగించుకున్నాను. ఆ వెలిగించుకునే అవకాశం ఎవరికి రాదేమో. కాబట్టి నీ దీపము కారు చీకటిలో ఆరిపోక ముందే నీ తల్లిని తండ్రిని గౌరవించు, అవమానపరచబాకు, తీసివేయబాకు, వారిని ప్రేమించు. నీకేమీ లేకపోయినా వారికి అన్నీ ఉన్నాయా లేవని నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత నీదే. లేకపోతే ప్రభువు నువ్వు లెక్క చెప్పాలి. క్రైస్తవుల పిల్లలు ఎలా ఉండాలో బైబిల్ వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. బాలుడు ఎలా నడవాలో బైబిల్ గ్రంథం వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. సరే, ఏం లేదులేండి, వాళ్ళ బాధ ఏదో వాళ్ళది. కాబట్టి మనం పిల్లల ముందు ఎప్పుడు కూడా సిగరెట్లు తాగకూడదు, మందు తాగకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, బూతులు మాట్లాడకూడదు. ఎందుకంటే వాళ్ళు నేర్చుకుంటారు. కూర్చోండి, పర్లేదు కూర్చోండి. సాతాను గాడు ఇలాగే రేపుతా ఉంటాడు. ఎందుకంటే వాక్యం ఎవరికి వినిపించడం వాడికి ఇష్టం ఉండదు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, అన్య ఆచారాలు క్రైస్తవులు కూడా పాటించకూడదు, అన్యుల వలె మనం కూడా ఆచారాలు చేయకూడదు. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 2-3 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అన్య జనములు ఆచారములు సభ్యసించకుడి, ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు, అడవిలోన కూడా చెట్టు నరుకున్నట్లు అది నరకబడును, అది పనివాడు గొడ్డలితో చేసిన పని. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేస్తాడు దేవుడు. వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు, పరిస్థితిని గుర్తు చేస్తూ ఉంటాడు, పద్ధతిగా మాట్లాడి వాక్యాన్ని చెప్తా ఉంటాడు.
అయినా కూడా వినని వాడు హఠాత్తుగా నాశనం అవుతాడంట. అలాంటి పరిస్థితులు మనకి రాకుండా ఉండాలి. వాక్యానుసారం మనం బ్రతకాలి. ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం విధంగా సెలవిస్తుంది, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ఇప్పటి వరకు మనం అవిశ్వాసంలో ఉన్నామేమో, విశ్వాసాన్ని కోల్పోయామేమో. కాబట్టి దేవుడే పిలుస్తున్నాడు, భ్రష్టులైన పిల్లలారా, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేసేదను అని వాక్యం చెప్తుంది. కనుక మనమంతా కూడా దేవుడికి లోబడి ఆయన మాటలు కనుక విన్నట్లయితే మనం విశ్వాసాన్ని పొందుకుంటాం. విశ్వాసంతో ఏదైనా జయించగలం. అట్లాగే ప్రతి క్రైస్తవుడు కూడా క్షమాపణ కలిగి సమాధానం కలిగి బ్రతకాలి. దాని గురించి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు, కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపము. మనం ప్రార్థన చేసుకుంటున్నట్లయితే ఎవరితోటైనా మనకి సమాధానం లేదని గుర్తొస్తే ఆ ప్రార్థనని అక్కడే వదిలిపెట్టి ముందుగా వెళ్ళి వారితోటి సమాధాన పడి అవసరమైతే క్షమాపణ అడిగి మళ్ళీ ఆ తర్వాత వచ్చి ప్రార్థన చేసుకోవాలంట. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడు, లేకపోతే విన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం విధంగా సెలవిస్తుంది, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణారుదులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. క్రైస్తవుల పేరుకే ఉంటారు, మన ఇంట్లోనే మనకి సమాధానం ఉండదు, మన ఇంట్లో వారి పక్కనతోటి మనకి సమాధానం ఉండదు, మన ఇంటి ఎదురు వారితో మనకి సమాధానం ఉండదు. వారిది ఏమైనా తప్పున్నా మనం క్షమించాలి, మనం ఏదైనా తప్పు చేసిన వారికి క్షమాపణ అడగాలి. క్షమాపణ లేని భక్తి వ్యర్థము. మనమంతా కూడా నామకార్థంలో ఉండకూడదు, దేవునికి సమీపంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం విధంగా సెలవిస్తుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మనం వేరే వాళ్ళు తప్పు చేస్తే కోపపడవచ్చు, కానీ సూర్యుడు అస్తమించే వరకల్లా కోపాన్ని విడిచిపెట్టాలి. కోపపడవచ్చు, తప్పు చేస్తే గద్దించవచ్చు, కానీ పాపము చేయకూడదు, అది దేవునికి వ్యతిరేకం. కాబట్టి మనమంతా కూడా వాక్యానుసారం ఉండాలి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు ఈ విధంగా సెలవిస్తున్నాయి. మరి పరిస్థితులు బాగోలేవు కనుక నేను కూడా స్పీడ్గా పరిగెత్తున్నాను. వినగలిగిన వాళ్ళు వింటే మంచిది, చెవి గలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ఆమేన్. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవుడు అల్లరికి కర్త కాదు, ఆయన సమాధాన అధిపతి. మనమంతా సమాధానంగా ఉండాలి. అశోక్ బ్రదర్ వల్ల ఇంకొక 10 నిమిషాలు పట్టింది. చెప్పమంటారా ఆపేయమంటారా? అన్నా నేను నీకు ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నాను, వినన్నా. సాతాను గాడు మన ఇంట్లో కూడా కార్యం చేస్తాడంటే అర్థం ఏంటంటే అది సూచన, నిన్ను నీ కొడుకుని అన్నట్టు కాదు. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు చర్చ ఎదురుగానే ఇల్లు మీ ఊరిని తీసుకెళ్ళడానికి రాలేదా? సరే సరేలే. అమ్మా, ఎవరైతే నిజమైన భక్తులు ఉన్నారో వాళ్ళు ఎవరు అసలు నోరు ఎత్తకూడదు, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. సరే, ఇంకా చివరి దినాల్లో ఉన్నాం, చివరి టైంలో కూడా మనం కూడా ఉన్నాం. 10 నిమిషాలు ముగించేస్తాను, వినండి. సరే, వాక్యం అయితే చాలా ఉంది. మొత్తానికి అయితే సాతాను గారు డిస్టర్బెన్స్ చేశాడు కాబట్టి నేను చివరి మాటలు మీకు చెప్పి ముగించేస్తున్నాను. యేసు ప్రభు వారు రెండోసారి త్వరగా రాబోతున్నాడు.
యేసు ప్రభు వారు రెండోసారి వస్తారని మీకు అందరికీ తెలుసా? ఆయన ఈ రెండోసారి భూమి మీదకి రాబోతున్నాడు అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. మీరంతా భ్రమలోనే ఉన్నారు. యేసు ప్రభు వారు రెండోసారి భూమి మీదకి రారు. ఆయన మధ్యాకాశంలోకి వస్తారు. ఒక బూరని ధ్వని ఊతాడు. ఆ బూర సౌండ్ వినపడంగానే మనమంతా శరీరాలను ఇక్కడే విడిచిపెట్టి ఆత్మలో మనమంతా కొనిపోబడాలి. వెళ్ళిపోతే మంచిది. 7 సంవత్సరాల విందు ఉంది అక్కడ. గొర్రె పిల్ల వివాహ మహోత్సవ విందది. ఆ విందులో పాల్పంచుకోవడానికి మనమంతా కూడా ఎగిరి వెళ్ళిపోవాలి. మనం ఎగిరి వెళ్ళిపోవాలి అంటే అంత భక్తిగా మనం ఉండాలి. ఒకవేళ వెళ్ళలేకపోయాము అంటే మనం ఇక్కడ మిగిలిపోతాం. భయంకరమైన శ్రమలు, 3.5 సంవత్సరాలు శ్రమలు, 3.5 సంవత్సరాలు మహాశ్రమలు. క్రైస్తవులందరికీ ఆధార్ కార్డు ఉంటుంది. అది ఎందుకు పనికిరాదు. అయ్యా అయిపోయింది అన్న అయిపోయిందిలే, కూర్చోన్నా, అయిపోయింది. సరే అయిపోయిందిలే. లేదు నువ్వు సహకరించావులే. కూర్చోను. కూర్చో ఎక్కడికి వద్దు, నువ్వు కుర్చీలో కూర్చో. అన్నా ఇప్పుడు దాకా బాగున్నావు కదా నువ్వు. అన్నా అయ్యా అన్నా దేవుడి సన్నిధిలో అలా మనం గొడవ పడకూడదు. సరే అయిపోయిందమ్మా, అందరూ సైలెంట్ అన్నా, సైలెంట్. సరేనమ్మా, వదిలేసేయండి. ఏమున్నా నువ్వు నేనాడి ఇదంతా అసలు మనది ఎవరిది తప్పు లేదు. ఆ ద్రాక్ష తోటలు నాటినోడు తప్పు. వాడికి బుద్ధి లేక ద్రాక్ష తోటలు నాటుతా ఉన్నారు, ద్రాక్షలు పండిస్తా ఉన్నారు. సరే అన్నా ఒక్క నిమిషం. అమ్మా మంచిదమ్మా, అందరూ శ్రద్ధగా వినండి. అసలు ఎవరు యేసు నామంలో మాట్లాడకూడదు, ఓన్లీ వినటం మాత్రమే. ఈ మాటలు మీకు నేను పోతే ఎవడో చెప్పేవాడు కూడా లేడు. మీ ఇష్టం, చెప్పండి చెప్తాను, వెళ్ళిపోతాను. మరి మీరెందుకు మాట్లాడుతున్నారు వాళ్ళతోటి? యేసు ప్రభు వారు రెండోసారి రాబోతున్నారు. మంచిది సరే, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. యేసు నామంలో ఇక్కడ మీటింగ్ అయిపోయేదాకా మాట్లాడకూడదు. అప్పుడే నీ దేవుడు దీవిస్తాడు. కూర్చో. యేసు ప్రభు వారు రెండోసారి రాబోతున్నారు. ఆయన భూమి మీదకి రాడు, మధ్యాకాశంలోకి వస్తాడు. ఒక బూర శబ్దం వినిపిస్తాడు. అప్పుడు మనమంతా కూడా ఎగిరి గంతులేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే మంచిది. మనకి 7 సంవత్సరాల విందు ఉంది. లేదంటే భూమి మీద శ్రమలు 3.5 సంవత్సరాలు ఉన్నాయి. ఆ తర్వాత మహాశ్రమలు 3.5 సంవత్సరాలు ఉన్నాయి. క్రైస్తవుల్ని హింసలు పెట్టే రోజులు రాబోతున్నాయి. మనకు ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, మన ఓట్లు ఎవడు వేయించుకోడు. మనకి రేషన్ కార్డు ఉంటుంది, ఎవడు మనకు బియ్యం చక్కెర ఇవ్వడు. మనకి బ్యాంకులో డబ్బులు ఉంటాయి, మన ఏటీఎం కార్డులు పెడితే మనకి డబ్బులు రావు. క్రైస్తవులు అంటే వాల్యూ లేదు. సువార్త అనే పత్రిక బయటికి తీస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష, 10 లక్షల రూపాయల జరిమానా. ఆల్రెడీ ఉత్తర భారతదేశంలో వచ్చింది, నార్త్ ఈస్ట్ లో వచ్చింది. ఇప్పుడు మన దక్షిణ భారతదేశంలో కూడా రాబోతుంది. అది కూడా ముఖ్యంగా మన రాష్ట్రంలోనే రాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయభక్తులు కలిగి ఉండాలి. ఇది చాలా ప్రమాదకరమైన దినాల్లో మనం ఉన్నాం. మనం ఎత్తబడాలి. విడవబడితే చాలా కష్టం. మరి ఎవరు ఎత్తబడతారు? వాక్యం సెలవిస్తుంది, 2 భార్యాభర్తలుంటే ఒకరే ఎత్తబడతారు, 2 అక్క చెల్లెలుంటే ఒకరే ఎత్తబడతారు, 2 అన్నదమ్ములుంటే ఒకరే ఎత్తబడతారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి తెలుసుకుంటే చాలా మంచిది. ఈ భూమి శాశ్వతం కాదు, ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ రోజు చనిపోతే రేపటికి 2, ఎల్లుండికి 3. చనిపోతే మన పాస్టర్ గారు పెట్టే గిట్టాన్ని తీసుకొని వస్తారు, బంధువులందరూ వస్తారు, బొరుగులు చల్లుతారు, పూలు చల్లుతారు, సమర్పాకులు చల్లుతారు, చిల్లర చల్లుతారు, పూలదండలు వేస్తారు, ఏడ్చుకుంటూ తీసుకెళ్ళిపోయి పాతి పెడతారు. 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 15వ రోజు ఆదరణ కూడిక జ్ఞాపకార్థ కూడిక పెడతారు. ఆ టయానికి నీ ఫోటోని గోడకు పెడతారు, దండేస్తారు. అంతే. మన బ్రతుకు ఒక ఫోటోలాగా ఉంటామే. ఒక ఫోటోలాగా మనం చూడాలనుకోవట్లే యేసయ్య. పరలోకంలో నిన్ను నన్ను చూడాలనుకుంటున్నాడు.
కాబట్టి మన జీవితం ఫోటోకే పరిమితం కాకూడదు. ఆయన సన్నిధిలో కనపడాలి అంటే మనం యథార్థమైన జీవితం ఇక్కడ జీవించాలి, నిజాయితీగా ఉండాలి, అక్రమంగా ఉండకూడదు. మనమంతా కూడా సక్రమంగా ఉండాలి, క్రమంగా ఉండాలి. క్రమం లేకపోతే అది అక్రమమే అవుతుంది. కాబట్టి మనమంతా కూడా భయభక్తులు కలిగి ఉండాలి. మీరంతా కూడా యేసు ప్రభు దేవుడని నమ్మారా? నేను యేసు ప్రభు దేవుడని నమ్మాను అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్, చాలా మంచిది. నమ్మిన వాళ్ళంతా ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. నేను బాప్తిసం పొందానన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. సగం మంది ఎత్తలేదు. వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఒకసారి అందరూ చూడండి, నేను చివరిలో ఉన్న ముగిస్తున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు మాత్రమే రక్షింపబడును. నమ్మిన వాడు రక్షింపబడునని లేదు, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును అని ఉంది. మరి మీరంతా యేసు ప్రభువుని నమ్మారు, బాప్తిసం తీసుకోకుండా ఇంకా చాలా మంది ఉన్నారు. మా పిల్లలకి తీసుకుంటాంలే, పెళ్లి అయిపోయిన తర్వాత తీసుకుంటాంలే, పెళ్లికి ముందు తీసుకుంటాం అనుకుని ఒక అన్ని ఆచారాల్లో ఉన్నారు మీరు. బాప్తిసం అనేది పెళ్లికి తీసుకునేది కాదు, చావుకు తీసుకునేది కాదు. ప్రభువుతో నువ్వు అంటు కట్టబడాలి అంటే ప్రభువుకు సాక్షిగా నువ్వు మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. మంచిది. బాప్తిసం తీసుకున్నానని ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళ గురించి చెప్తున్నాను. బాప్తిసం తీసుకున్న వాళ్ళు అంతా ఆయన శరీరానికి సాదృశ్యమైన రొట్టెను, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని మనం తీసుకోవాలి. దానినే బల్లా అంటారు, ప్రభు బల్లా అంటారు. మరి బల్లారాధనలో మీరంతా చేయి వేస్తున్నారా? వేస్తున్నాను వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్, మంచిది. ఈ బల్లా తీసుకునే వాళ్ళంతా ఏం చేయాలి? ఏం చేయాలో బైబిల్లో ఉంది, అందరూ చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అర్థమైందమ్మా? ఎవరైతే ఆయన శరీరానికి సదృశ్యమైన రొట్టెను తింటున్నారో, ఎవరైతే ఆయన రక్తానికి సదృశ్యమైన ఆ ద్రాక్ష రసాన్ని తీసుకుంటున్నారో, మీరంతా కూడా ప్రభు రాకడ వరకు ఆయన మరణాన్ని మీరు ప్రకటించాలి. ప్రకటించకపోతే మీరంతా ఇంకా పాపంలోనే ఉన్నారు. ఇది నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ఎవడైనాను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అర్థమైందమ్మా? ఎవరైతే యేసు ప్రభు దేవుడిని నమ్మారో ఉపయోగం ఏమీ లేదు బాప్తిసం తీసుకోకపోతే. ఎవరైతే బాప్తిసం పొందారో ఉపయోగం ఏమీ లేదు మీరు బలలో చేయి వేయకపోతే. ఎవరైతే బలలో చేయి వేస్తున్నారో ఉపయోగం ఏమీ లేదు మీరు కనుక సువార్తను ప్రకటించకపోతే. వీటిల్లో ఏది చేయకపోయినా కూడా నువ్వు ఇంకా దొంగవే, నువ్వు ఇంకా త్రాగుబోతువే, నువ్వు ఇంకా వ్యభిచారివే, నువ్వు ఇంకా దుష్టుడివే, నువ్వు దేవుని సంబంధివి కాదు, నువ్వు సాతాను గాడి సంబంధివి. నేను చెప్పట్లేదు, బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. అయ్యా నేనెందుకు సువార్త చెప్తాను, నా పనులు నాకే ఉన్నాయి, పాస్టర్ గారు చెప్తారు, సువార్థికులు చెప్తారు, సంఘ పెద్దలు చెప్తారు, ఇంకెవరో పెద్ద పెద్దలు చెప్తారు, నేనెందుకు చెప్పాలి అంటే దేవుడు నీ కోసం కూడా నీ క్వశ్చన్ కోసం ఒక ఆన్సర్ రాసి పెట్టాడు. అందరూ చదవండి, ఎవరెవరు సువార్త చెప్పాలి, ఎప్పుడెప్పుడు చెప్పాలో ఉంది. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయము 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. ఇక్కడ ఏమనుందండి? సర్వభూజనులారా అనుదినము ఆయనను సన్నుతించుడి, ఆయన రక్షణ సువార్తని అనుదినము ప్రకటింపుడి అని ఉంది. సర్వభూజనులారంటే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, పాస్టర్లు, సువార్థికులు, ఆడోళ్ళు, మగోళ్ళు, ముసలోళ్ళు, పిల్లలు, తేడా ఏమీ లేదు. ఎవరైతే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఇదే. అంటే మాలాగా అన్ని వదిలిపెట్టుకుని దేశం అంతా తిరగమని కాదు. మీరు కూలి పని చేస్తున్నా దేవుడు మీ జీవితాల్లో చేసిన అద్భుతాలు మీ పక్కన కూలి పని వారికి చెప్పాలి. మీరు ఉద్యోగం చేస్తున్నా దేవుడు మీ జీవితాల్లో చేసిన ఆయన మేలున్న ఆయన అద్భుతాలు నీ సహోద్యోగి చెప్పాలి. చెప్తేనే నువ్వు క్రైస్తవురాలివి, లేదంటే నువ్వు ఇంకా వేషధారంలోనే ఉన్నావు. సువార్త నువ్వు ఆపేస్తున్నావు. ఎంతో మందికి నోరు లేదు, నీకు దేవుడు మంచి నోరునిచ్చాడు. ఈ నోరు ఉన్నప్పుడు సువార్తను చెప్పకపోతే నీకు పెరాలసిస్ వచ్చి ఈ రోజు రాత్రికి నోరు పడిపోతే ఏం చెప్తావు రేపు పొద్దున? దేవుడు ఎంతో మంది కాళ్ళు ఇవ్వలేదు, ఆ 3 గాళ్ళ సైకిల్లో తిరుగుకుంటా ఆ ముడ్డితో దేక్కుంటూ సువార్త కార్యక్రమాలు పంచుతున్నారు. నీకు దేవుడు మంచి కాళ్ళు ఇచ్చాడు, మంచి చేతులు ఇచ్చాడు, మంచి కళ్ళు ఇచ్చాడు, మంచి ఆరోగ్యం ఇచ్చాడు. దేవుని గురించి నువ్వు ఒకరికి కూడా రోజుకి సువార్త చెప్పకపోతే, కనీసం సువార్త నీకు చెప్పడం రాకపోతే, నీ సాక్ష్యాన్ని కూడా పంచుకోలేకపోతే నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు. కాబట్టి తెలుసుకుంటే మంచిది. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మార్కు సువార్త 8వ అధ్యాయము 36వ వచనం, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకున్న వానికి ఏమి ప్రయోజనము?
మీరు ఎన్ని సంపాదించుకున్నా, ఎన్ని ఆస్తులు కూడా పెట్టుకున్నా, నీకు దేవుడు ఎంత మంచి భార్యనిచ్చినా, ఎంత మంచి భర్తనిచ్చినా, ఎంత మంచి పిల్లల కుటుంబాన్ని ఇచ్చినా, దేవునికి నువ్వు ఉపయోగపడకపోతే ఏమి ప్రయోజనం? కాబట్టి దేవునికి ఉపయోగకరంగా ఉంటే మంచిది, లేకపోతే చాలా ప్రమాదం. చాలా మంది క్రైస్తవులు ఇండియాకి వచ్చారు. స్వయాన యేసు ప్రభు వారి శిష్యుడే తోమా గారు మన భారతదేశానికి వచ్చి సువార్తను తీసుకుని వచ్చాడు. 12 మందిలో ఒకడైన తోమా గారు, ఆయన 2000 సంవత్సరాల క్రితం, 1980 సంవత్సరాల క్రితం కేరళకు వచ్చాడు. 7.5 సంఘాలు కట్టాడు. ఆ కేరళ ప్రాంతం నుంచి చెన్నై ప్రాంతం వాళ్ళు కొంతమంది, ఆ మైలాపూర్ అంటారు, దాని పేరు ఇంతకుముందు మద్రాసు కాదు, చెన్నై కాదు, ఆ మైలాపూర్లో వచ్చాయి. మా ఏరియాలో కూడా సువార్త చెప్పమంటే ఇట్నే తీసుకొచ్చి సువార్త చెప్తుంటే ఆ రాజుగారు కోప్పడ్డాడు, మా ఊరికి వచ్చి సువార్తలు చెప్తావా, నేనే దేవుడిని, ఇక్కడ ఎవరు నువ్వు దేవుడిని విదేశీ మత ప్రచారం చేస్తావా అని. అప్పట్లోనే ఆ బాధలు ఉన్నాయి. ఈ విషయం తెలిసి తోమా గారు పారిపోయి ఒక చోట దాక్కున్నాడు. దాని పేరు లిటిల్ మౌంట్. అక్కడికి వస్తే అక్కడ కూడా రాజుగారు పంపించారు చంపడానికి. అక్కడ 2.5 సంవత్సరాలు ఉండి ఏడ్చి ఆయన ప్రార్థన చేస్తే ఆ కొండకి కొంచెం గ్యాప్ వచ్చింది. అక్కడి నుంచి పారిపోయి థామస్ మౌంట్ లో ఉన్నాడు. అదే ఎయిర్పోర్ట్ పక్కన ఉండే దాని పేరు థామస్ మౌంట్ అంటే ఆయన బట్టే వచ్చింది. అక్కడ ప్రార్థన చేసుకుంటుండగా ఒక దుండగుడు వచ్చి బల్లెం తీసుకొని పొడిచాడు, చచ్చిపోయాడు. అక్కడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే ఒంగోలు ప్రాంతానికి బాప్టిస్ట్ చర్చ్ ఎలా వచ్చింది? జాన్ క్లవ్ అనే ఒక వ్యక్తి అమెరికా నుంచి మిషనరీగా పంపబడ్డాడు. ఆయన ఎన్నో సంవత్సరాలు సేవ చేశాడు, ఏడ్చి ప్రార్థన చేశాడు, ఒక్కడు కూడా మారు మనసు పొందలేదు. ఒక అతను వచ్చి, అయ్యా నాకు బాప్తిస్మ ఇవ్వండి అయ్యా అంటే, బాప్తిస్మ అంటే ఏంటంటే నువ్వు బాధపడతా ఏడుస్తా ప్రార్థన చేస్తున్నావు కదా, ఒక్కరు కూడా బాప్తిస్మ తీసుకోలేదని, అందుకని నేను తీసుకుంటా, నాకు చేయమని చెప్పాడు ఆయన. నేను అలా చేయను, నీకు నిజమైన మారు మనసు వస్తేనే నేను బాప్తిస్మ ఇస్తాను నీకని చెప్పాడు. అమెరికా నుంచి ఆయనకి లెటర్ వచ్చింది, అయ్యా ఇంకా ఒంగోలు ప్రాంతంలో చేసిన కాడికి చాలు, నువ్వు వచ్చేయి, వేరే వాళ్ళు పంపిస్తాం, ఇన్ని సంవత్సరాలు సేవ చేశావు, ఆ ప్రజలంతా మూర్ఖులు, ఒక్కరు కూడా మారలేదు, నువ్వు వచ్చేయమని లెటర్ వస్తే ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండి ఆయన కూడా ఒక లెటర్ రాశారు, నాకు ఒక వారం రోజులు గడిపివ్వండి, ఇన్ని సంవత్సరాలు ప్రభు సన్నిధిలో గోజారాను, ఇంత ప్రయాసపడ్డాను, అందరికి సువార్త ప్రకటించాను, ఆ తర్వాత నేను 1 వీక్ తర్వాత వస్తానని పంపిస్తే ఈ లెటర్ పోయేసరికి దాదాపు 3 నెలలు పట్టింది. సరే మొత్తానికి అయిపోయింది. ఒక రోజు తలుపు వేసుకొని లోపల మందిరంలో ఏడుస్తూ ఉన్నాడు, ప్రభువా ఒక్కరికన్నా బాప్తిసం ఇచ్చి నేను ఈ ఒంగోలు ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానయ్యా అని. ఆ ప్రార్థన దేవుడు విన్నాడేమో. ఆ ఊరి మొత్తం వచ్చి తలుపులు పగలగొడతా ఉన్నారు. అయ్యా జానకిలావు, అయ్యగారు నువ్వు బయటికి రా. ఆయన తలుపులు తీసి చూస్తే ఏంటయ్యా అంటే, మేమందరం మారు మనసు పొందాం, మాకందరికి బాప్తిసం కావాలి. ఒకే రోజు 2222 మందికి ఆ పక్కనే ఒంగోలు పక్కన మధ్యపాడు దగ్గర గుండ్లకమ్మలో బాప్తిసం ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మిషనరీగా వెళ్ళిపోయాడు. ఈ రోజు నా బాప్టిస్ట్ చర్చిలో ఇంతకంటే పెద్ద గొడవలు. ఎస్పీని వచ్చి తాళం వేయాలి. 3 ఆరాధనలు, పొద్దున పూట ఒక వర్గం, మధ్యాహ్నం పూట ఒక వర్గం, సాయంత్రం పూట ఒక వర్గం. దేవుని మందిరం అంటే ఆటలు అయిపోయింది, వ్యాపారం అయిపోయింది, భయం లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు, నామకార్థులుగా మిగిలిపోయారు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే గ్రహం స్టెయిన్స్ ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి పంపబడ్డాడు మిషనరీగా. 2 కుమారులు, ఒక కుమార్తె పెద్దది. ఆయన డాక్టర్, వచ్చి సువార్త ఎలా చేయాలో అర్థం కాక దేవుని పిలుపు మేరకే వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చి సువార్త ఎలా చేయాలో అర్థం కాక కుష్టి వ్యాధుల కోసం ఒక హాస్పిటల్ పెట్టాడు. హాస్పిటల్ పెట్టి అనేక మంది రోగులకి స్వస్థత పరుస్తున్నాడు. యేసు ప్రభు వారు ఒకసారి దర్శనంలో కనపడి, ఏ గ్రహం స్టెయిన్స్, గాయములు కట్టువాడను నేను, నువ్వు ఆత్మలకి సువార్తను బోధించమని చెప్పి భార్యని కూతురుని అక్కడే పెట్టి 2 కుమారులు తీసుకొని ఆయనకున్న బొలోరో కారులో అనేక కొండల ప్రాంతాలు, ఆ గిరిజనుల ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే 6 నెలలు సువార్త ప్రకటించిన తర్వాత 23 మంది బాప్తిసం తీసుకొని ప్రభువుకు సాక్షిగా మిగిలారు. ఈ 23 మందికి నేనే రోజు చెప్తే బాగోదు అని 3 రోజులు కూటాలు పెట్టుకొని ఆస్ట్రేలియా నుంచి ఇంకిద్దరు పాస్టర్ గారిని పిలిపించారు, 3 రోజులు చెప్పడానికి. ఒకరోజు కూటం అయిపోయింది. 2వ రోజు కూటం అయిపోయిన తర్వాత 2 పిల్లలు అన్నారంట, నాన్న రాత్రి బాగా దోమలు కుట్టాయి, మనం వెళ్ళిపోతాం పదా ఇంటికంటే. ఇంటికి అక్కడి నుంచి 170 కిలోమీటర్లు వెళ్ళాలి. బర్రిపడ అనే ప్రాంతం, ఆయన సువార్త చేసిన ప్రాంతం మనోహర్పూర్. లేదు నాన్న రేపైతే అయిపోద్ది, రేపు సాయంత్రం మనం అంతా వెళ్ళిపోతాం, మన కోసం చుట్టుపక్కల ప్రజలంతా వచ్చారు, మనం అట్లా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోకూడదు అని చెప్తే అట్లాగే కారులో పడుకోబెట్టుకుని దోమలు కొట్టుకుంటే వాళ్ళకి ఇసురుతూ ఈయన కూడా నిద్రలోకి జారుకున్నాడు. దారా సింగ్ అనే ఒక మతోన్మాది, ఒక RSS వ్యక్తి వచ్చి 10 లీటర్ల పెట్రోల్ పోసి వరిగట్టేసి తగలబెడితే 2 పిల్లలు, తండ్రి సజీవ దహనం, బూడిదైపోయారు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే విలియం కేరీ, మనం ఈరోజు బైబిల్ చదివినా చదవకపోయినా మన చేతిలో బైబిల్ ఉందంటే ఆయన వల్లనే. 16 భాషలు ఆయన సొంతంగా నేర్చుకున్నాడు. ఆయన టీంలో వాళ్ళంతా 34 భాషలు నేర్చుకున్నారు. ఎక్కడెక్కడ ఉండే బ్రాహ్మణ్స్ అప్పట్లో చదువుకునేవాళ్ళు, వాళ్ళందరినీ ఆయన జీతానికి పెట్టుకున్నాడు. అన్ని భాషల్లో బైబిల్ తర్జుమా చేశాడు. సగం ప్రింట్ చేశాడు, కాలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ప్రింటింగ్ స్టార్ట్ చేశాడు, భార్య చనిపోయింది. ఆ తర్వాత ఇంకొంచెం చేశాడు, పిల్లలు చనిపోయారు. పూర్తి చేసి ఆయన కూడా చనిపోయాడు. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే బీహార్,
ఒక ఆయన జబరాజ్ అగస్టీన్ అని ఉండేవాడు. ఆయన చెన్నై ప్రాంతంలో 50 సంవత్సరాల క్రితమే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివాడు ఆయన. అక్కడి నుంచి పిలుపు మేరకి, రే అగస్టీన్ నువ్వు బీహార్ వెళ్ళిపో, వెళ్ళి అక్కడ చేస్తా ఉంటే బీహార్లో చాలా మూర్ఖులు 10 రూపాయలు ఇస్తే వ్యభిచారం చేస్తారు, 50 రూపాయలు ఇస్తే మనిషిని గొంతుకు చంపేస్తారు. ఇప్పటికీ అలాగే ఉంది. ఆయన అంతా వెతికి సెర్చ్ చేస్తే 52 గ్రామాలలో ప్రతి స్త్రీ వ్యభిచారే, వాళ్ళ భర్తే వాళ్ళని తీసుకుని వస్తాడు. ఆ పిల్లలే మెడికల్ షాప్కి వెళ్ళి కావాల్సిన ఆయుధాలు తీసుకుని వస్తారు. తల్లి వ్యభిచారం చేసినంతసేపు పిల్లలు కూడా మంచం కిందనే ఉండాలి, ఎందుకంటే వాళ్ళ గదులు చాలా చిన్నవి, వాళ్ళకేమి దయనీయ పరిస్థితి. 10 రూపాయలకే వ్యభిచారం చేస్తారు, 50 రూపాయలకే మనిషిని చంపేసి జైలుకి వెళ్ళిపోతారంటే ఎంత మూర్ఖులు ఒకసారి ఆలోచించు. అలాంటి వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి జెమ్స్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి 30,000 మందికి రోజు ఆయన భోజనం పెట్టి చదువు చెప్తున్నాడు. ఎవరు వీళ్ళంతా? ఓన్లీ వ్యభిచారం చేసే వాళ్ళ పిల్లలే. వాళ్ళని చదివించి వాళ్ళకి మంచి అన్ని రంగాలుగా వాళ్ళని వ్యాపారవేత్తలుగా మంచి ఉద్యోగస్తులుగా తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే పంజాబ్ సాధు సుందర్ సింగ్ పెళ్లి చేసుకోలేదు. ఆయన కాషాయ వస్త్రాలు ధరించుకునేవాడు. 15 సంవత్సరాల వయసులోనే ఎవరైనా క్రైస్తవులు కనపడితే రాళ్ళు తీసుకొని కొట్టేవాడు, బైబిల్ని చించేసేవాడు. వాళ్ళ అమ్మగారు రీసెంట్గా చనిపోయారు. అయితే ఈయన ఒకరోజు పడుకొని అక్కడ కిటికీ ఉంటే ఒక చిన్న మాట అనుకుని పడుకున్నాడు. దేవుడు అనేవాడు ఎవడైనా ఉంటే నాకు ఈరోజు రాత్రికి కనపడాలి, నేను నమ్ముతాను, లేకపోతే నేను దేవుడు అనేవాడు ఎవడో లేడని నమ్ముతాను అని అనుకుని పడుకున్నాడు. కింద వాళ్ళ నాన్న పడుకున్నాడు, వాళ్ళ అమ్మగారు చనిపోయారు. ఆయన ఏమో పైన ఉంటాడు. ఇదంతా 130 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ వాళ్ళ ఇల్లు ఉంది, మేము 2 సార్లు ఇల్లు వచ్చాం. పడుకుంటే మధ్యలో 3:45 గంటలకు ఒకసారి ఒక వెలుగు వచ్చింది కిటికీలో నుంచి. సాధు సుందర్ సింగ్ అన్నాడు. ఆ భయపడి ఆయన బయటికి పరిగెత్తాడు, అంత చీకటే ఉంది. మళ్ళీ వచ్చి పడుకున్నాడు. సాధు సుందర్ సింగ్ అన్నాడు. మళ్ళీ భయపడి పరిగెత్తాడు, మళ్ళీ వచ్చి పడుకున్నాడు. సాధు సుందర్ సింగ్, ఆగు ఆగు, పరిగెత్తబాకు, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వు హింసిస్తున్న యేసుక్రీస్తుని, దేవుడు అంటూ ఎవరైనా ఉంటే కనపడమన్నావు కదా, నేనే సత్యము మార్గము జీవము, నీకేం కావాలో చెప్పు, నా పిల్లల్ని ఎందుకు హింస పెడుతున్నావు, నా గ్రంథాన్ని ఎందుకు కాల్చివేస్తున్నావు అని ఆయనకి క్లియర్గా దర్శనం పడి కనపడితే ఆయన కిందకి పరిగెత్తుకుంటా వెళ్ళి, నాకు యేసు ప్రభు కనపడ్డాడు, నేను యేసు ప్రభుని నమ్ముతాను, ఆయనే వెంబడిస్తాను, నేను వెళ్ళిపోతున్నానండి వాళ్ళ నాన్నకి చెప్తే, వాళ్ళ నాన్న పిచ్చోడు నువ్వు, నిన్నే రాళ్ళు తీసుకొని కొట్టే వాళ్ళంతా ఇంటి మీదకి వచ్చారు కొట్టడానికి, బైబుల్ ఇచ్చేసి కాలబెట్టావు, ఈరోజు యేసు ప్రభు కనపడుతున్నావు, నువ్వు అమాయకుడువా పిచ్చోడు అని హేళన చేశారు. అయినా కూడా 2 వస్త్రాలు, ఒక పంచి కట్టుకునేవాడు చిన్న వయసులోనే, ఒక తలపాగా ఉండేది, చెప్పులు వేసుకునేవాడు కాదు, ఒక గడ్డాన్ని పెంచుకున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నోటితోటే సువార్తను చెప్పుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఒక దినాన చైనా ప్రాంతంలో టిబెట్ అనే ప్రాంతం ఉంది, అది ఇప్పుడు చైనాలో కలిసిపోయినంతమంది మన భారతదేశమే. అక్కడికి వెళ్ళి సువార్త చేసి వచ్చేటప్పుడు ఆ మంచులో కూరుకుపోయాడా ఎవరికి తెలియదు, ఎవరైనా చంపేసి పాతి పెట్టారా ఎవరికి తెలియదు. మన బైబిల్లో ఆనోకు ఏలియా 2 దేవుడు తీసుకెళ్ళిపోయాడు, కొనిపోబడ్డారు. అట్లాగే దేవుడు కొనిపోబడ్డా తెలియదు. ఇప్పటివరకు హిస్టరీ అలాగే మిగిలిపోయింది. వీళ్ళు సువార్థికులు, వాళ్ళు క్రైస్తవులు, మనమంతా దేనికున్నాం? ఎవరో వేరే దేశాల నుంచి సువార్తను తీసుకొస్తే మనం తెలుసుకున్నాం. కనీసం మన ఇంట్లో వాళ్ళని మనం రక్షించుకోలేకపోతున్నాం, మన ఊర్లో వాళ్ళని మనం రక్షించుకోలేకపోతున్నాం, మన మండలం వల్ల మనం రక్షించుకోలేకపోతున్నాం, మన దేశంలో ఉండే మొదలుకి మనం సువార్త చెప్పలేకపోతున్నాం. మన వల్ల ఏం ఉపయోగం ప్రభువుకి? కాబట్టి మనం చివరి దినాల్లో ఉన్నాం, తెలుసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. ఇందాక చెప్పాను, 7 సంవత్సరాల పైన గొర్రెపిల్ల విందు ఉంటుంది. ఈ కింద శ్రమలు, మహాశ్రమలు 7 సంవత్సరాలు ఉంటాయి. ఆ తర్వాత యేసు ప్రభు వారు ఎవరైతే లేపబడ్డారో వారందరినీ, ఆ సమూహాన్ని తీసుకొని భూమి మీదకి వస్తాడు. ఎవరైతే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, మన మోడీ ప్రధానమంత్రి ఈ భూమిని, మన దేశాన్ని ఎలా అయితే పరిపాలిస్తున్నారో యేసు ప్రభు వారు కూడా 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. అరే వెదవల్లారా, ఇలా పరిపాలించాలి, నీతి నిజాయితీగా న్యాయంగా పరిపాలించాలి అని ఆయన పరిపాలించి చూపిస్తాడు. యేసు ప్రభు వారి భూమి మీదకి రాగానే సాతాను గారిని బంధిస్తాడు. ఫస్ట్ చేసే కార్యం అదే. అప్పుడు ఇంకెవడు మందు తాగడు, ఎవడో సిగరెట్ తాగడు, ఎవడో అబద్ధాలు మాట్లాడు, ఎవడో బూతులు మాట్లాడు, ఎవడో మోసం చేయడు. మనందరికీ ఏ హైదరాబాద్, ఏ అమరావతి, ఏ ఢిల్లీనో క్యాపిటల్ కాదు, మనందరికీ యెరూషలేమే క్యాపిటల్. ఆ 1000 సంవత్సరాలు, ఈ 1000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత అప్పుడు ఈ భూమిని చాపను చుట్టట్టుగా చుట్టి మొత్తం అగ్నిగంధకాలతో కాల్చివేసి ఈ భూమిని అంతా పాడు చేసి సంఘాన్ని తీసుకొని, అనగా మనల్ని అందరిని తీసుకొని ఆయన అప్పుడు పరలోకం వెళ్తాడు. అప్పుడు కూడా పరలోకం లోపలికి ఏమి వెళ్ళడు. ఆయన బయట ఒక పక్క ఆడవాళ్ళని, ఒక పక్క మొగోళ్ళని నుంచోబెట్టి ఆయన ఒక సింహాసనం వేసుకొని కూర్చుంటాడు. ఆ సింహాసనం పేరే ధవల సింహాసనం. ఈ రోజు మనం ఏదైనా తప్పు చేస్తే కోర్టులో కేసు వేస్తారు. ఆ కోర్టు దగ్గరికి వెళ్ళి బోన్ రేట్లు నిలబడాలి, జడ్జి గారు అడిగిన వాటికి అన్నిటికీ చెప్పాలి. మన జడ్జి వీలు కాదు, మన జడ్జి దేవుడే, దేవాది దేవుడే.
ఆ తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. యేసు ప్రభు వారు ఆయన కుడిపార్శ్వం మీద కూర్చొని ఉంటాడు. ఒక్కరినొక్కరిని పిలిచి అడుగుతూ ఉంటాడు, ఏమ్మా మరియమ్మ, ఆ మరియమ్మ కాదు, మన మరియమ్మే. ఏమ్మా, నేను నీ కోసం వచ్చి భూమి మీద దెబ్బలు తిన్నాను, ప్రాణం పెట్టాను, నిన్ను పాపంలో నుంచి విడిపించాను, మరి నువ్వు నా కోసం ఏం చేసావని అడుగుతాడు. అయ్యా, నా భర్త త్రాగుబోతూ తిరిగిపోతూ, నేను చర్చకు వస్తేనే ఒప్పుకోడు, నేనేం చేయలేదయ్యా అంటే అప్పుడు నరకం ఓపెన్ చేస్తాడు. అప్పుడు దాకా నరకం ఇంకా ఓపెన్ కాల, పరలోకం కూడా ఓపెన్ కాల. పరలోకం వేరు, పరదేశి వేరు, నరకం వేరు, పాతాళం వేరు. ఇప్పుడు చనిపోయే వాళ్ళంతా పరదేశంలో ఉన్నారు, పరిశుద్ధులు. పాపం చేసిన వాళ్ళంతా పాతాళంలో ఉన్నారు. పరలోకము ఆ రోజే ఓపెన్ అవుతుంది, నరకము ఆ రోజే ఓపెన్ అవుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాలి. మొగోళ్ళలో కూడా పిలుస్తారు అందరినీ, రే యాకోబు ఇటు రాయా, నా కుమారుని నీ కోసం భూమి మీదకి పంపించాను, నీ కోసం దెబ్బలు తిన్నాడు, ప్రాణం పెట్టాడు, మరి నువ్వేం చేసావు అని అడుగుతాడు. అయ్యా, నాకు చాలా అప్పులు ఉండేవి, నాకు చిన్న అలవాటు కొద్దిగా బీడీ ముక్క సిగరెట్ అలవాటు ఉండేది, నాకు అంత పుచ్చుకునే అలవాటు ఉండేది, నేనేం చేయలేకపోయినా నన్ను క్షమించడు. ప్రభు క్షమించడు, వెళ్ళటమే నరకానికి. ఆ రోజు ఆ తీర్పు దినంలో నువ్వు నెగ్గితేనే నీకు ఆయన ఇస్తాడు పరలోకం. లేదంటే నీ ప్రయాణం దేవదూతలు ఇద్దరు వస్తారు, ప్రతి మనిషికి తీసుకెళ్ళిపోయి నరకంలో వేస్తారు. అగాధం. కాబట్టి ఆ తీర్పు దినంలో మనం సిగ్గుపడకూడదు. ఈ రోజు ప్రజల ముందు సిగ్గుపడవచ్చు. వాళ్ళు తిట్టినా, కొట్టినా, అవమానించినా, అవహేళన చేసినా మనం తలదించుకోవచ్చు, తప్పు లేదు. కానీ ఆ రోజు మాత్రం తల ఎత్తుకొని నిలబడాలి. ఆ రోజు నన్ను కూడా పిలుస్తాడు, రే మల్లికార్జున తీసుకురండి రా. ఎవరా మల్లికార్జునం, నువ్వు ఒకప్పుడు త్రాగుబోతువి, తిరుగుబోతువి, దొంగవి, వ్యభిచారివి, నేను రక్షించాను, నా కుమారుణ్ణి కోసం పంపించాను, నువ్వు నా కోసం ఏం చేసేవరా అని అడుగుతాడు. ఆ రోజు నేనేం మాట్లాడినా నోరు మూసుకొని ఉంటాను. ఎందుకంటే నాకు మాట్లాడే పరిస్థితి లేదు. నా పక్షాన యేసు ప్రభు నిలబడి సాక్ష్యం ఇస్తాడు. అయ్యా, వీడొకప్పుడు త్రాగుపోతే, తిరిగిపోతే, వ్యభిచారే, ఆయన నీ కోసం పౌరుషం కలిగి ఇప్పటి వరకు 7,000 గ్రామాల్లో సువార్త ప్రకటించాడు. 1,80,000 మందికి నీ గురించి చెప్పాడు. 80 మంది బాప్తిసం తీసుకున్నారు. ఇప్పటి వరకు 1,100 పెట్రోల్ బంకులో నిద్రపోయాడు. ఇంటికి నెలకు ఒకసారి వెళ్తాడు, పిల్లలు చూసుకొని వస్తాడు. మన గురించి ప్రభు సాక్ష్యం ఇవ్వాలి. ఈ రోజున ప్రభు కాదు, మన ఇంట్లో ఎవరైనా సాక్ష్యం ఇచ్చేవాడు ఉన్నాడా? మన సంఘంలో ఎవరైనా సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారా? మన దైవజనుడి దగ్గర మనకి సాక్ష్యం ఉందా? మన బంధువుల దగ్గర మనకి సాక్ష్యం ఉందా? సాక్ష్యం లేకపోతే క్రైస్తవ జీవితం లేదు. సాక్ష్యాన్ని బట్టి నీకు పరలోకం ఇస్తాడు. ప్రతి ఒక్కరికి సాక్ష్యం ఆ ధవల సింహాసనం ఎదుట చాలా ఉపయోగం, చాలా మందికి అది అవసరం. అది లేకపోతే నీ ప్రయాణం నరకమే. అప్పుడు ఆ తీర్పు అయిపోయిన తర్వాత ఇంకొకటి ఉంది, లోపలికి వెళ్ళిన తర్వాత అదే క్రీస్తు న్యాయపీఠం. అక్కడ ఇస్తాడు నువ్వు చేసిన ఘనకార్యాలన్నింటికి కిరీటాలు. అంతే తప్ప ఊరికనే పరలోకి వెళ్ళిపోతాం ఎవరు వెళ్ళిపోరు. వాక్యాన్ని చదవాలి, వాక్యానుసారం బ్రతకాలి, వాక్యానుసారం జీవించాలి. వాక్యం ఏం చెప్తుందో అదే చెయ్యాలి. అదే చేయకుండా పేరుకే క్రైస్తవులు, మా సంఘం పలానా XYZ సంఘం, పలానా బాప్టిస్ట్ సంఘం, పలానా యెరూషలేం సంఘం, పలానా అపోస్తల సంఘం అంటే ఉపయోగం ఏమీ లేదు. ఈ దెబ్బలో పెడతాడు ప్రభు. ఏ సంఘానికి వెళ్తున్నాం అనేది ముఖ్యం కాదు. మన వ్యక్తిగత జీవితం ఎలా ఉంది, మన అలవాట్లు ఎలా ఉన్నాయి, మన కోరికలు ఎలా ఉన్నాయి, వాక్యం ఏం చెప్తుంది, మనం ఎలా బ్రతుకుతున్నాం అనేది మాత్రమే కావాలి. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చనిపోతే రేపటికి 2. నువ్వు చనిపోయిన మరుక్షణమే నీ భర్త నీకు భర్త కాడు. నువ్వు చనిపోయిన మరుక్షణమే నీ భార్య నీకు భార్య కాదు. నీ పిల్లలు నీకు పిల్లలు కారు. నీ బంధువులు నీకు బంధువులు కారు. నువ్వు అప్పుడు దాకా ప్రేమించిన నీ ఇల్లు నీకు ఇల్లు కాదు. అప్పుడు దాకా నువ్వు చెప్పుకుంటున్న ఈ ఊరు కూడా నీది కాదు. నీ ఊరు ఎక్కడ? ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి తెలీదా నీకు? ఏదైనా మన ఇంట్లో ఒక కార్యక్రమం ఉంది, మన అమ్మాయిదో అబ్బాయిదో మ్యారేజ్, పక్కన ఊరికి బంధువుల దగ్గరికి వెళ్తాం, పత్రికలు ఇస్తాం, అయ్యా పెళ్లికి రండి అని చెప్తాం. అక్కడ ఎన్ని రోజులు ఉంటావు? నువ్వు మళ్ళీ రావాలి కదా తిరిగి. అలాగే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నువ్వు పరలోక సంబంధివి, పరలోకం నుంచి వచ్చావు. ఇక్కడ ఎందుకు బ్రతుకుతున్నావు? నీ పనులు నువ్వు చేసుకోవడానికి బ్రతుకుతున్నావా? దేవుని పని చేయడానికి ఇంకా నేను బ్రతికిస్తున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, అందరూ తమ సొంత కార్యములే చూసుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. కొంతమంది రీల్స్ చూసుకోవడానికే వచ్చారు, వాక్యాన్ని వినడానికి కూడా బుద్ధి లేదు క్రైస్తవులకే. వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. ప్రభు అడుగుతాడు, ఏం చెప్తారు? మనం పరలోక సంబంధం, పరలోకం నుంచి వచ్చాం. మళ్ళీ పరలోకానికి వెళ్ళాలంటే మనం ఎలా జీవించాలి, మనం ఎలా బ్రతకాలి,
ఈ తాత్కాలిక జీవితం, మన కుటుంబాలు, మన బంధుత్వం అంతా కూడా ఇది వదిలేసి వెళ్ళిపోయే లోపే ప్రభు కోసం మనం ఏమైనా చేశామా అనేది ఉండాలి. ప్రభు చెప్పాడు, ఈ భూమి మీద నీ కొరకుతనాన్ని సమకూర్చుకోవద్దు, ఇక్కడ చిమ్మిట తుప్పు దాన్ని తినివేస్తుంది, పరలోకమందు నీ ధనాన్ని సమకూర్చుకోమని చెప్పాడు. ఎందుకు? పరలోకంలో ఏముంటుందండి? ఇక్కడంటే స్థలాలు ఉంటాయి, పొలాలు ఉంటాయి, మరి పరలోకంలో కూడా ఉంటాయా? ఉంటాయి. యేసు ప్రభు వారి భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయన రేపు పొద్దున సిలువైపోతున్నారు. శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా ఇన్ని రోజులు నీతో పాటు మేము తిన్నాం, పడుకున్నాం, ఎన్నో సువార్తలు చెప్పావు, ఎన్నో అద్భుతాలు చేసావు, ఆశ్చర్యకార్యాలు చేసావు, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా అని అడుగుతున్నారు శిష్యులంతా వచ్చి. ఆయన ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, నేను వెళ్ళి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోవద్దునని చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో ఉంటుంది, చదవండి. అంటే మన కొరకు పరలోకంలో స్థలాలు ఉన్నాయి. మనం ఇక్కడ సువార్త చేసి ఆ సంపాదనతో అక్కడికి స్థలాలు కొనుక్కోవాలి. లేకపోతే చాలా ప్రమాదం. స్థలమే లేకుండా ఎక్కడ ఉంటావు నువ్వు? ప్రభు పని లేక చెప్పలేదు వాక్యం, మీ ధనాన్ని పరలోకంలో సమకూర్చుకోమని. పరలోకం కూడా అందరూ వెళ్ళిపోరు. అయిపోయిన 5 నిమిషాల్లో ముగించేస్తాను. పరలోకం చాలా చిన్నది, మన భూమి ఉన్నంత పెద్దది కాదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా ఉంది, పరలోకం అనేది ఓన్లీ 750 కోసులు మాత్రమే ఉంది. ఒక కోసు అంటే 3 కిలోమీటర్ల 75 మీటర్లు. పరలోకం మొత్తం కూడా 2306 కిలోమీటర్లే ఉంది. అంటే ఇక్కడి నుంచి ఢిల్లీ పోయినంత దూరమే ఉంది పరలోకం. మరి ఈ భూమి తూర్పు దిక్కు నుంచి పడమర దిక్కు వరకు 40,075 కిలోమీటర్లు ఉంది. 850 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరి ఈ జనాభా అంతా 2300 కిలోమీటర్లు ఎక్కడ పడతారు? పట్టరు. ఓన్లీ భక్తులు మాత్రమే పడతారు. మరి నేను భక్తుడిని, భక్తురాలు అన్న వాళ్ళంతా ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. ఒకరిద్దరు ఎత్తారు. మరి మిగతా వాళ్ళు మీరే ఒప్పుకున్నారు మేము భక్తులం కాదని. భక్తులు కాకపోతే భక్తిహీనులే మీరు. మీ కొరకు ఏం తయారు చేయబడింది? అందరూ చదవండి, నేను ముగిస్తున్నాను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం, ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తం కలుగజేయబడును. నాశన దినము కొరకే భక్తిహీనులు తయారు చేశాడంట. ప్రతి వస్తువు అంటే దాని దాని పని నిమిత్తం కలుగజేశాడంట యెహోవా. భక్తిహీనులు మాత్రం నరకంలో కాల్చడానికి తయారు చేశాడు. నువ్వు భక్తుడిగా ఉంటావా, భక్తిహీనుడిగా ఉంటావా? నువ్వు భక్తురాలుగా ఉంటావా, భక్తిహీనురాలుగా ఉంటావా? నీ ఇష్టం. నువ్వు భక్తుడివి, భక్తిహీనుడి వరకు నీ ప్రయాణం ఒకసారి చూసుకో. నువ్వు భక్తుడి అయితేనే నీకు పరలోకం ఉంది, లేదంటే నరకం నీకోసమే తయారు చేయబడింది. ఇంతకుమించి నీకు ఏం చెప్పలేను. చెప్పాలంటే చాలా ఉంది. డిస్టర్బెన్స్ వల్ల మొత్తం పోయింది. దేవుడి చిత్తం అయితే ఇంకోసారి వచ్చి చెప్తాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాన్ని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఎవరైతే వాక్యాన్ని చదివి వాక్యానుసారం బ్రతుకుతారో వారిని మాత్రమే దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యా. మరి ఎక్కువసేపు అయినట్టుంది, మరి క్షమించండి. ఇంకా చాలా తగ్గించాను, లేకపోతే చాలా ఉంది. అందరికి సరిపోయిందిలే. ప్రార్థన చేయండి వాళ్ళ కోసం. ఒక్కసారి మొత్తానికి పాపం ఈ పాస్టర్ గారు, ఈ పాస్టరమ్మ గారు మొత్తానికి పోరాడి పిలిపించారు. చాలా సంతోషకరం. వాళ్ళకి చాలా భారం ఉంది. యేసు ప్రభు వారు ఆ రోజు ఈ భూమి మీదకి మన కోసం వచ్చాడు. ఆయనకి మిగిలింది ఏంటంటే కొరడా దెబ్బలు, సిలువ భారము, ఆయన ముఖం మీద ఉమ్ము. ఈరోజు సువార్త చెప్పడానికి మీ ఊరికి వచ్చినందుకు నీ అక్క, నీ అమ్మ, నీ ఆలి, నా కొడక రేపు పొద్దుందాకా చెప్పు. అయినా దేవుని చిత్తమే, అది కూడా దేవుని చిత్తమే, ఇది కూడా దేవుని చిత్తమే. దేవుడు ఇంకా వారిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎవరికైతే మీకు బైబుల్ లేవో ఫ్యామిలీ బైబుల్ కాదు వచ్చినారు కాబట్టి చిన్న బైబుల్ కానీ పెద్ద బైబుల్ కానీ ప్రతి ఒక్కరు బైబుల్ అవసరం. ప్రతి ఒక్కరు ఇంకో బైబుల్ ఉండాలి. చాలా మంది బైబుల్ చూస్తున్నాం కాబట్టి చిన్న బైబుల్ కానీ పెద్ద బైబుల్ కానీ మేము పుస్తకం తీసుకోవాలి. అందరూ భోజనం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కొంచెం అందరూ